హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో PIB అనాలిసిస్ ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ డిస్కస్ చేద్దాము. అక్టోబర్ మంత్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ PIB వచ్చినవి 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము. ఈరోజు ఈ వీడియోలో 1st అక్టోబర్ నుండి 15th అక్టోబర్ వరకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ PIB డిస్కస్ చేద్దాం. అండ్ సెకండ్ పార్ట్ ఈ మంత్ ఎండింగ్ తర్వాత 15th to 30th అక్టోబర్ వరకు వచ్చే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ సెకండ్ పార్ట్గా మీకు యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు వచ్చేసి PIB అనాలిసిస్ ఫ్రమ్ 1st to 15th అక్టోబర్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే, దివాళీ సెలబ్రేషన్స్లో భాగంగా మీకు UPSC జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్సు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ వచ్చేసి ఓన్లీ మీకు 24,000కే ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా దాని ఫీ వచ్చేసి 30,000 రూపీస్ అనమాట. అయితే ఇది దివాళీ సెలబ్రేషన్స్లో భాగంగా మీకు ఓన్లీ 24,000 రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దట్టు ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు దివాళీ ఆఫర్ కాబట్టి ఇది 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంది. సో మీరు ఈలోపు UPSC జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ని LTX క్లాసెస్లో తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫర్ 24,000 రూపీస్. సో ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే. అండ్ అంతేకాకుండా PIB మనకు తెలుసు ఆల్రెడీ, మనం ఎవ్రీ మంత్ ఆ మంత్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ ఎవ్రీ వీక్ మనం వీడియో చేసుకుంటాము. మంత్ ఎండింగ్ తర్వాత మొత్తము ఆ మంత్లో వచ్చిన ఆర్టికల్స్ అన్నీ కన్సాలిడేట్ చేసి మంత్లీ రౌండప్ అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేస్తాము. అండ్ దాంతోపాటు PIB మంత్లీ మ్యాగజైన్ని కూడా LTX క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఈ PIB మంత్లీ మ్యాగజైన్ కనుక కావాలి అని అనుకుంటున్నట్టయితే ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తాము. అట్లా సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ మంత్ది మీకు కావాలి అని అంటే యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫర్ జస్ట్ 19 రూపీస్ మాత్రమే. 19 రూపీస్కి మీకు మొత్తం సెప్టెంబర్ మంత్వి కన్సాలిడేటెడ్ PIB ఆర్టికల్స్ అన్నీ ఒక దగ్గర మీకు దొరుకుతాయి. అండ్ మీకు చెప్పనక్కర్లేదు దట్ PIB వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ అంటే అది ప్రిలిమ్స్కి అవ్వచ్చు లేదా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, గ్రూప్ 1 ఆర్ సివిల్స్ దేనికైనా సరే PIB చాలా ఇంపార్టెంట్ సోర్స్ అనమాట ఆర్టికల్స్కి, క్వశ్చన్స్కి. సో కాబట్టి PIB ఆర్టికల్స్ని నెగ్లెక్ట్ చేయకండి. కంపల్సరీగా కన్సాలిడేటెడ్ నోట్స్ ఎక్కడన్నా మీకు దొరికినా లైక్ మన మ్యాగజైన్ది కానీ లేదంటే మీ ఓన్ నోట్స్ అయినా సరే మీరు ప్రిపేర్ చేసుకొని కంపల్సరీ PIBని ఫాలో అవ్వండి రెగ్యులర్గా. ఓకే. సో ఈరోజు మనము PIB అక్టోబర్ 1st నుంచి 15th అక్టోబర్ వరకు వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ద వీడియో. అండ్ దీంట్లో ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అని అంటే, రీసెంట్గా 5 న్యూ లాంగ్వేజెస్కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. సో అసలు దీని గురించి చూద్దాం. క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అంటే ఏంటి, ఆ 5 లాంగ్వేజెస్ ఏవి, ఆల్రెడీ ఏ క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, అలా క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే. సో 5 న్యూ క్లాసికల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనకి PIBలో వచ్చిందనమాట. న్యూస్లో ఎందుకు ఉంది అంటే, యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఫర్ 5 న్యూ లాంగ్వేజెస్. ఏంటి 5 న్యూ లాంగ్వేజెస్ అని అంటే, మరాఠీ, బెంగాలీ, అస్సామీస్, పాలీ అండ్ ప్రాకృత్. ఈ 5టికి, మరాఠీకి, బెంగాలీకి, అస్సామీస్, పాలీ అండ్ ప్రాకృత్, వీటికి క్లాసికల్ లాంగ్వేజ్ అనే స్టేటస్ని అనే హోదాని కల్పించడం జరిగింది. సో ఆల్రెడీ ఇండియాలో ఎన్ని క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి అని అంటే 6 ఉన్నాయన్నమాట. ఈ 5కన్నా ముందు 6 ఉన్నాయి. ఏవేవి అంటే తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, సాంస్క్రిట్ అండ్ ఒడియా. ఇవి ఆల్రెడీ ఉన్నటువంటి 6 క్లాసికల్ లాంగ్వేజెస్. సో ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వచ్చిన లాంగ్వేజ్ ఏది అంటే తమిళ్ అనమాట. తమిళ్కి 2004లో వచ్చింది. తర్వాత సాంస్క్రిట్కి దీని తర్వాతే వచ్చింది. ఫస్ట్ తమిళ్కే వచ్చింది 2004లో, ఆ తర్వాత సాంస్క్రిట్కి 2005లో రావడం జరిగిందనమాట. ఆ తర్వాత తెలుగుకి, మలయాళం, కన్నడ, ఒడియా వీటికన్నిటికీ కూడా క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ రావడం జరిగింది. అండ్ రీసెంట్గా వచ్చిన 5 ఏవి అంటే మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాలీ అండ్ ప్రాకృత్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. అసలు ఒక లాంగ్వేజ్కి క్లాసికల్ లాంగ్వేజ్ అనే స్టేటస్ని ఎందుకు ఇస్తారు, ఆ హోదాని ఇవ్వాలి అంటే ఆ లాంగ్వేజ్కి ఉండాల్సినటువంటి క్రైటీరియా ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ ఇది వచ్చేసి యాంటిక్విటీ, అంటే ఎంత ఓల్డ్ది ఆ లాంగ్వేజ్ అని. అంటే ద లాంగ్వేజ్ మస్ట్ హ్యావ్ ఎర్లీ టెక్స్ట్ ఆర్ రికార్డెడ్ హిస్టరీ స్పానింగ్ 1500 to 2000 ఇయర్స్. అంటే గత 1500 లేదా 2000 సంవత్సరాలకు ముందు నుంచి
ఆ పర్టికులర్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి టెక్స్ట్లు కానీ లేదా రికార్డెడ్ హిస్టరీ ఏదైనా దానికి సంబంధించిన అంటే అంత యాంటిక్ లాంగ్వేజ్ అది, అంత ఓల్డ్ లాంగ్వేజ్ అది అని చెప్పటానికి ప్రూఫ్ ఏదైనా ఉంటే, ఆ లాంగ్వేజ్కి సంబంధించిన లిటరేచర్ కానీ లేదా ఏదైనా బుక్స్ కానీ 1500 to 2000 ఇయర్స్ క్రిందటివి ఉంటే కనుక దెన్ దట్ లాంగ్వేజ్ కెన్ బీ గివెన్ ద స్టేటస్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజ్ అనమాట. సో యాంటిక్విటీ అనేది ఒకటి చూస్తారు. రెండోది వచ్చేసి లిటరరీ హెరిటేజ్, అంటే దానికి సంబంధించిన ఏన్షియంట్ లిటరేచర్ లేదా ఏదైనా ఒక వాల్యుబుల్ హెరిటేజ్, అంటే మంచి వాల్యుబుల్ హెరిటేజ్ అంటే గొప్ప వారసత్వ సంపదను కలిగి ఉన్నటువంటి పుస్తకాలు కానీ ఆ లాంగ్వేజ్లో రాసి ఉండడము, లేదా ఎవరైనా దాని గురించి చెప్పి ఉండడము, పాస్ ఆన్ చేయడము, ఇట్లాంటివి జరిగి ఉండాలి. సో దానికి ఒక మంచి లిటరరీ హెరిటేజ్ అనేది ఉండాలి ఆ లాంగ్వేజ్కి. నెక్స్ట్ మూడోది వచ్చేసి ఒరిజినల్ లిటరరీ ట్రెడిషన్ అనంటే ఏంటి అనంటే లైక్ వేరే దాని నుంచి కాకుండా అదే సొంతంగా ఒకదానిగా ఉండాలి, అంటే అది ఒరిజినల్ అయి ఉండాలి, నాట్ బారోడ్ ఫ్రమ్ అనదర్ స్పీచ్ కమ్యూనిటీ అనమాట. సో అది ఒరిజినల్ అయి ఉండాలి. సో అదొకటి యాంటిక్విటీ, రెండు లిటరరీ హెరిటేజ్, మూడోది ఒరిజినల్ లిటరరీ ట్రెడిషన్, నాలుగోది డిస్టింక్టివ్నెస్, వేరే వాటికన్నా భిన్నంగా ఉండాలి, అంటే ఇట్ షుడ్ బి డిస్టింక్ట్ ఫ్రమ్ మోడ్రన్ ఫామ్, కొత్తగా కాకుండా, అంటే ఒక అండ్ దెన్ మేబీ డిస్కంటిన్యూటీ బిట్వీన్ ద క్లాసికల్ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ లేటర్ ఫార్మ్స్, అంటే అలా క్లాసికల్ లాంగ్వేజ్ అంటే లైక్ దాని ఆఫ్ షూట్స్ నుంచి అంటే కొత్తగా మోడ్రన్గా వస్తున్న వాటికి దీనికి సంబంధం లేకుండా డిస్టింక్ట్గా ఉండాలి, అంటే నథింగ్ బట్ ఇది కూడా యాంటిక్విటీ లాంటిదే అని అనుకోవచ్చు. మొత్తానికి ఏంటి అనంటే 1500 to 2000 ఇయర్స్ పాతదై ఉండి వేరే వాటికన్నా భిన్నంగా ఉండి అది ఒరిజినల్ అయ్యి ఉండి దానికి సంబంధించిన వారసత్వ సంపద మనకి ఇప్పటికీ కూడా పాస్ ఆన్ అవుతూ ఉంటే అట్లాంటి లాంగ్వేజ్కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అనేదాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలా ఈ మధ్య రీసెంట్గా 5 లాంగ్వేజెస్కి ఇచ్చారు. అవి ఏవి అని అంటే మరాఠీ, అస్సామీస్, బెంగాలీ, పాలీ అండ్ ప్రాకృత్. ఆల్రెడీ 6 ఉన్నాయి, ప్లస్ ఇప్పుడు ఇవి కొత్తగా 5. టోటల్గా క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఉన్న లాంగ్వేజెస్ ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు టోటల్గా 11 ఉన్నాయి అని చెప్తామన్నమాట. సో ఇందాక చెప్పినట్టు తమిళ్ 2004లో, సాంస్క్రిట్ 2005, కన్నడ 2008, తెలుగు 2008, మలయాళం 2013, ఒడియా 2014. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇచ్చిన లాంగ్వేజెస్ ఇవే అన్నమాట 2014 తర్వాత. సో అసలు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అనే స్టేటస్ కనుక వస్తే దానివల్ల ఉపయోగం ఏముంది అని అంటే ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ని కూడా ఒక లాంగ్వేజ్గా గుర్తించి వాటిల్లో రాసినటువంటి రైటర్లకు వాళ్ళకి ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో అదొకటి అడ్వాంటేజ్. రెండోది ఏంటి అని అంటే ఈ క్లాసికల్ లాంగ్వేజ్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. అంటే వీటిల్లో స్టడీస్ చేయడానికి, వీటిల్లో రీసెర్చ్లు కానీ అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయడం కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్టడీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ మూడోది ఏంటి అని అంటే దీనికి సంబంధించిన దీంట్లో అకాడమిక్స్ని ఎంకరేజ్ చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొంతమంది ప్రొఫెషనల్ చైర్స్ని ఏర్పాటు చేస్తుంది సెంట్రల్ యూనివర్సిటీస్లో. అంటే దీని మీద అగైన్ మళ్ళీ పిహెచ్డీలు, రీసెర్చ్లు ఇట్లాంటివి చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దీనికి సపోర్ట్ చేస్తుందన్నమాట. సో ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావడంలో కానీ లేదంటే అకాడమిక్ సపోర్ట్ బై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయడం, ఈ మూడు ఒక లాంగ్వేజ్కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ రావడం వల్ల వచ్చే బెనిఫిట్స్. సో అట్లాంటి బెనిఫిట్స్ ఇప్పుడు ఈ కొత్తగా 5 లాంగ్వేజెస్కి వచ్చాయి. ఆల్రెడీ ఎన్నిటికి ఉన్నాయి అన్నాము, 6 ఉన్నాయి. అంటే టోటల్గా 11 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట ఇండియాలో ఇప్పుడు. ఓకే, సో ఆ కొత్తగా వచ్చిన 5 ఏవి అనేవి మళ్ళీ చెప్తున్నాను, వెరీ ఇంపార్టెంట్: మరాఠీ, బెంగాలీ, అస్సామీస్, పాలీ అండ్ ప్రాకృత్. సో ఇది ఫస్ట్ ఆర్టికల్ ఇన్ పిఐ. సెకండ్ది వచ్చేసి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్ అని చెప్పి వచ్చిందనమాట. సో ఇది న్యూస్లో ఉంది. ఏంటి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్, అది ఎందుకని న్యూస్లో ఉంది అని అంటే యూనియన్ క్యాబినెట్ రీసెంట్గా ఇండియా ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్లో జాయిన్ అవ్వడాన్ని ఆమోదించింది. సో ఇట్ ఎనేబుల్డ్ ఇండియా టు జాయిన్ ఇట్ సైన్డ్ ద లెటర్ ఆఫ్ ఇంటెంట్
thus enabling the India to join the International Energy Efficiency Hub. అసలు ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్ అంటే ఏంటో తెలిస్తే అప్పుడు దాంట్లో ఇండియా జాయిన్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదా. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్ అంటే ఏంటనేది చూద్దాము. సింపుల్గా దీన్ని IEEH అంటారు. ఇది ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ అనమాట. దేనికోసము అని అంటే ఎనర్జీ ఎఫిషియన్సీని వరల్డ్ వైడ్ ప్రమోట్ చేయడం కోసము, ఎనర్జీ ఎఫిషియన్సీని వరల్డ్ వైడ్ ప్రమోట్ చేయడం కోసం అని చెప్పి ఏర్పాటైనటువంటి ఒక గ్లోబల్ లెవెల్ గ్రూపింగ్ లాంటిది అని మనం దీన్ని అనొచ్చు. సో దీంట్లో ఎవరెవరు భాగస్వాములు అయి ఉంటారు? గవర్నమెంట్స్ ఉంటాయి, అంటే కంట్రీస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ప్రైవేట్ సెక్టార్ ఎంటిటీస్ ఉంటాయి. వీళ్ళందరూ కలిసి ఎనర్జీ ఎఫిషియన్సీని పెంచడం కోసము ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని కానీ, వాళ్ళ మధ్య ఉన్న నాలెడ్జ్ని కానీ, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ని కానీ వాళ్ళు దే షేర్ ఈచ్ అదర్ ఎక్స్పర్టైజ్ ఇన్ దిస్ ఫీల్డ్ అనమాట. సో ఎనర్జీ ఎఫిషియన్సీని ఒకరు ఎలా కొలాబరేట్ చేసుకుంటూ ఎలా పెంచవచ్చు, వరల్డ్ వైడ్ ఎనర్జీ ఎఫిషియన్సీని ఎలా తీసుకొని రావచ్చు అనేది డిస్కస్ చేసుకోవడం కోసం అని ఏర్పాటు చేసుకున్న ఒక గ్లోబల్ లెవెల్ ఫోరమే ఈ IEEH అనేది. దాంట్లో ఇండియా జాయిన్ అయింది. దానివల్ల ఇండియాకు ఉపయోగం ఏముంది అని అంటే, బై జాయినింగ్ దిస్ ఇండియా విల్ గెయిన్ యాక్సెస్ టు వాస్ట్ నెట్వర్క్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఇందాక మనం అనుకున్నట్టు దీంట్లో రకరకాల ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ సెక్టార్ ఎంటిటీస్ ఉంటాయి, వేరే కంట్రీస్ ఉంటాయి. వాళ్ళందరూ తీసుకుంటున్నటువంటి సొల్యూషన్స్ ఏంటి, వాళ్ళు ఆల్రెడీ యూస్లో పెట్టినటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, వాటికన్నిటికీ ఇండియాకి యాక్సెస్ దొరుకుతుంది. సో దట్ మనకి లోకల్గా అంటే డొమెస్టిక్ లెవెల్లో ఇండియాలో మన ఎనర్జీ ఎఫిషియన్సీ ఇనిషియేటివ్స్ని ఇంకా బెటర్ చేసుకునేదానికి మనకి స్కోప్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ IEEH తరపున IEEHలో ఇండియా జాయిన్ అయింది అన్నాం కదా. సో దీంతో కొలాబరేట్ చేసేది ఏంటి ఇండియా తరపున అంటే, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏది మనకి అని అంటే, మనకు ఆల్రెడీ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అని ఉంది కదా, BEE అని చెప్పి. సో దిస్ విల్ బీ డెసిగ్నేటెడ్ యాజ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఫర్ IEEH ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా. సో ఇది కూడా అందుకోసమే ఉంది. IEEH అనేది ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్ అయితే, ఇండియాలో మనకి లోకల్గా డొమెస్టిక్ లెవెల్లో ఎనర్జీ ఎఫిషియన్సీ కోసం అని చెప్పి ఏర్పాటు చేసిండేది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BEE అని ఉంది కదా. సో ఇదే ఆ IEEH తోటి ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ లాగా ఉంటుంది. సో టోటల్గా మొత్తం ఈ IEEHలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 16 కంట్రీస్ ఉన్నాయన్నమాట, ఇంక్లూడింగ్ చైనా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కొరియా, రష్యా, సౌదీ అరేబియా, US, UK ఇవన్నీ కూడా ఈ IEEHలో భాగంగా ఉన్నాయి. అసలు ఈ IEEHని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2020లో ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా దీనికన్నా ముందు ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీ కోఆపరేషన్ IPEEC అని చెప్పి ఉండిందనమాట. అందులో ఇండియా మెంబర్గా ఉండింది. కానీ ఈ IPEECకి సక్సెసర్గా అంటే దీంట్లోనే ఇంకో భాగంగా ఏర్పాటు అయ్యిండేదే ఈ IEEH అనేది 2020లో ఏర్పాటు అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇండియా ఈ IEEHలో కూడా భాగం అయ్యింది. దీంట్లో టోటల్గా 16 కంట్రీస్ ఉన్నాయి యాజ్ ఆఫ్ జూలై 2024 అనమాట. సో అసలు ఇప్పుడు BEE అనేది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది దీంట్లో ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ అని అంటున్నాం కదా. అసలు BEE అనేది ఏంటి, ఇది ఎప్పుడు ఏర్పాటైంది అని అంటే, ఇది 2002లో ఏర్పాటు అవ్వడం జరిగింది. అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ కిందికి వస్తుంది అనమాట ఇది. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ పవర్ కిందికి వస్తుంది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్, ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ అనమాట. అంటే ఒక యాక్ట్ కింద, ఒక చట్టం కింద ఏర్పాటైంది కదా. సో ఏంటా యాక్ట్ అంటే ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 కింద మినిస్ట్రీ ఆఫ్ పవర్ కిందికి వస్తుంది ఇది. ఇట్ వర్క్స్ అండర్ ద ఏజెస్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అనమాట. సో ఇది దేనికి అని అంటే, మన ఎనర్జీ ఇంటెన్సిటీని తగ్గించడానికి, అంటే మన ఇండియన్ ఎనర్జీ ఇంటెన్సిటీ ఆఫ్ GDP అంటాం కదా. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి, అంటే దాని యొక్క ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే, టు డిజైన్ ద పాలసీస్ అండ్ స్ట్రాటజీస్ టు రెడ్యూస్ ద ఎనర్జీ ఇంటెన్సిటీ ఆఫ్ అవర్ ఎకానమీ. అందుకోసం ఏర్పాటు చేసిండేదే ఈ BEE అనేది. సో ఇది ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ కింద పనిచేస్తుంది. అండ్ దీనివల్ల మరి ఎంత ఎనర్జీ కన్జంప్షన్ మనం తగ్గించగలిగాము ఇండియాది అని అంటే, అరౌండ్ 3.5% ఎనర్జీ కన్జంప్షన్ని మనము రెడ్యూస్ చేయగలిగామన్నమాట, బికాస్ ఆఫ్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో అట్లాంటి BEE ఈ IEEH యొక్క ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ లాగా ఇండియాలో ఉంటుంది.
సో ఇప్పుడు ఈ బీఈఈ ఏం చేస్తుంది, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని వీటినన్నిటిని తీసుకొని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో దట్ మన ఎనర్జీ ఇంటెన్సిటీని మనం ఇంకా ఫర్దర్గా రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇట్లాంటి వాటి మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని అంటే, మనకి 2016 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఎలా వచ్చింది అని అంటే, ఇప్పుడు మనము కొన్ని ఇఫ్ యు సీ ఎయిర్ కండిషనర్స్, ఏసీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, కొన్ని ఫ్యాన్స్ కానీ, బల్బులు కానీ, ఇట్లాంటి వాటికి స్టార్ రేటింగ్ ఉంటుంది, స్టార్ లేబులింగ్ ఉంటుంది, 3 స్టార్ 4 స్టార్ అట్లా అని చెప్పి లేబులింగ్స్ ఉంటాయి కదా. సో అట్లాంటి లేబులింగ్స్ ఇచ్చేది బీఈఈ అనమాట. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు ఇస్తారు ఆ లేబులింగ్ అనేది. సో ఆ బీఈఈ కొన్ని ఆప్షన్స్ ఇచ్చి వీటిల్లో వేటికి బీఈఈ స్టార్ లేబులింగ్ ఇస్తుంది అని చెప్పి క్వశ్చన్ అడిగారనమాట. సో అట్లా దీని మీద క్వశ్చన్స్ అనేవి అలా అడిగేదానికి కూడా అవకాశం ఉంది. ఓకే, సో ఐఈఈహెచ్లో ఇండియా జాయిన్ అయింది, అందుకని అది న్యూస్లో ఉంది. దాని ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బీఈఈ కాబట్టి మనం దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ ఆర్టికల్ వచ్చేసి పిఐబిలో ఇండియాస్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఎ రోబస్ట్ జర్నీ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇది ఏంటంటే ఇండియా యొక్క ఎంప్లాయ్మెంట్ ల్యాండ్స్కేప్ అనేది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చింది అనే దాని మీద ఓవరాల్గా ఒక రివ్యూ లాగా వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే మనం మెయిన్స్లో ఎకానమీలో కానీ అట్లా రాసేటప్పుడు ఎంప్లాయ్మెంట్ గురించి ఏదైనా మనం ఫ్యాక్ట్స్ రాయాల్సి వస్తే చాలా మంచి ఫ్యాక్ట్స్ ఉన్నాయి దీంట్లో. సో దీన్ని అనలిటికల్గా మనం రాయగలిగితే చాలా హెల్ప్ అవుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట ఇది. మంచి ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అంటే మనం ఏదైనా ఒక పాయింట్ మనం చెప్తున్నామంటే లైక్ ఎంప్లాయ్మెంట్ ఇండియాలో పెరిగింది అట్లా అని కాకుండా వీ నీడ్ టు సబ్స్టాన్షియేట్ ఇట్ విత్ అ ఫ్యాక్ట్. ఆ సబ్స్టాన్షియేషన్ కూడా పర్టికులర్గా ఒక సోర్స్ మెన్షన్ చేసి, అంటే అకార్డింగ్ టు దిస్, అంటే లైక్ పిఎల్ఎఫ్ఎస్ ప్రకారం, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం అయితే ఇంత, లేదా ఆర్బీఐ క్లెమ్స్ డేటాబేస్ ప్రకారం ఇంత, అట్లా అని చెప్పి మనం పర్టికులర్గా ఒక సోర్స్ చెప్పి ఆ సోర్స్ ప్రకారము ఈ ఫ్యాక్ట్ చెప్పి దాని నుంచి మనము చెప్పాలన్నమాట దట్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది అట్లా అని చెప్పి. ఓకే, సో కాబట్టి అట్లాంటి సోర్సులు ఆ ఫ్యాక్ట్స్ దీంట్లో ఉన్నాయి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు చూద్దాం ఆర్టికల్లోకి వస్తే, ఫ్రమ్ 2016-17 to 22-23 ద కంట్రీ యాడెడ్ 170 million జాబ్స్. 16-17 ఇయర్ నుండి 22-23 మధ్య వరకు చూస్తే 170 million జాబ్స్ కొత్తగా యాడ్ అవ్వడం జరిగింది మన కంట్రీలో. దట్ ఈస్ 36% ఇంక్రీజ్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ జరిగింది. సో దీని రిఫ్లెక్టింగ్ హెల్తీ రైజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అలాంగ్ సైడ్ అన్ యావరేజ్ జీడిపి గ్రోత్ ఆఫ్ 6.5%. అంటే జీడిపి గ్రోత్ రేటు ఈ మధ్యకాలంలో, అంటే 16-17 to 22-23 మధ్యకాలంలో జీడిపి గ్రోత్ రేటు యావరేజ్గా 6.5% ఉంది అని అనుకుంటే, అదే టైంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంత ఉంది, ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఎంత ఉంది అంటే 36% ఉందన్నమాట. సో ఈ ఫ్యాక్ట్ అనేది దేన్ని కాంట్రడిక్ట్ చేస్తోంది అంటే, జనరల్గా ఒక లాంగ్ హెల్డ్ నోషన్ ఇండియన్ ఎకానమీ మీద ఏ ముద్ర పడింది, ఇండియా మీద ఎలాంటి ముద్ర పడింది అని అంటే, ఇండియాలో జాబ్లెస్ గ్రోత్ అవుతోంది అన్న ఇంప్రెషన్ పడిందనమాట. అంటే ఏంటి అంటే, ఎకానమీ ఎక్స్పాండ్ అయినంత బాగా, అంటే గ్రోత్ అయితే ఉంది ఇండియాలో, కానీ ఆ గ్రోత్ ఎలా ఉంది, జాబ్లెస్ గ్రోత్గా ఉంది అని చెప్పి అంటున్నారు. అంటే ఎకానమీ ఎక్స్పాండ్ అయినంత బాగా ఇండియాలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారు అనే ఒక లాంగ్ హెల్డ్ నోషన్ అనేది ఉంది. అట్లాంటి ఒక ముద్ర అనేది ఉందన్నమాట. కానీ దీన్ని, ఈ పర్టికులర్ పాయింట్ని, జాబ్లెస్ గ్రోత్ అనేదాన్ని ఈ ఫ్యాక్ట్ కాంట్రడిక్ట్ చేస్తోంది. ఏ ఫ్యాక్ట్ అది? 36% ఇంక్రీజ్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ అనేది, 170 million న్యూ జాబ్స్ వచ్చాయి అనేది, ఇట్ ఈస్ కాంట్రడిక్టింగ్ ద నోషన్ దట్ ఇండియా ఈజ్ హ్యావింగ్ ఏ జాబ్లెస్ గ్రోత్ అని చెప్పి. ఓకే, సో అది ఎట్లా, ఆ జాబ్లెస్ గ్రోత్ అనేది తప్పు అనడానికి మనం ఏం చెప్తున్నాము అని అంటే, ద ఐడియా ఆఫ్ జాబ్లెస్ గ్రోత్ హ్యాస్ బీన్ ఎ పర్సిస్టెంట్ క్రిటిక్ ఆఫ్ ఇండియాస్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్. అంటే ఏమని అర్థము? ఇంప్లయింగ్ దట్ జీడిపి గెయిన్స్ హ్యావ్ నాట్ రిజల్టెడ్ ఇన్ మ్యాచింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. జీడిపి పెరిగినంతగా ఎంప్లాయ్మెంట్ పెరగట్లేదు అని. కానీ
రీసెంట్గా ఓఆర్ఎఫ్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఒక పేపర్ని రిలీజ్ చేయడం, ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ టైటిలే బస్టింగ్ ద మిత్స్ ఆఫ్ జాబ్లెస్ గ్రోత్ అని అనమాట. అంటే జాబ్లెస్ గ్రోత్ అనేది ఒక మిత్. ఆ మిత్ని మనము బద్దలు కొడుతూ ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తున్నాము అంటూ ఓఆర్ఎఫ్ వాళ్ళు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో కొన్ని సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో సహా వాళ్ళు ప్రూవ్ చేయడం జరిగింది దట్ ఇండియాలో జాబ్లెస్ గ్రోత్ కాదు ఉండేది, ఇండియాలో జాబ్ ఉంది, జీడిపి గ్రోత్తో పాటు జాబ్ గ్రోత్ కూడా ఉంది అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేయడం జరిగింది. ఎట్లా అనంటే ఇందాక చెప్పినట్టు 36% గ్రోత్ అనేది ఉంది, సపోర్టెడ్ బై స్టడీ జీడిపి గ్రోత్. 6.5% యావరేజ్ జీడిపి గ్రోత్ ఉంటే ఎంప్లాయ్మెంట్ గ్రోత్ 36% ఉందన్నమాట. సో అదొకటి, అంటే జాబ్లెస్ గ్రోత్ ఫినామినాన్ నుంచి మనము షిఫ్ట్ అవుతున్నాము అనేది తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నారు వీళ్ళు, వర్కర్ పాపులేషన్ రేషియో చూస్తే, అంటే వర్కర్ టు పాపులేషన్ రేషియో, మొత్తం పాపులేషన్లో వర్కర్స్ ఎంతమంది ఉన్నారు అనేది చూస్తే ఇట్ రోజ్ బై 9 percentage points, indicating 26% increase in the proportion of working age population engaged in employment. అంటే టోటల్ పాపులేషన్లో వర్కింగ్ ఏజ్ పాపులేషన్, అంటే వర్కింగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు, అంటే మనం వీళ్ళనే ఏమంటాము, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం కదా. సో ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ యొక్క పర్సంటేజ్ ఇంక్రీజ్ 26% పెరిగింది. అంటే ఎక్కువగా వర్కింగ్ ఏజ్లోకి వచ్చే ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అని దాని అర్థం, అంతే కదా. సో పాపులేషన్లో వర్కింగ్ వాళ్ళు ఎంతున్నారు అన్న రేషియో 9 percentage points ఇంక్రీజ్ అయింది, విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ సైన్ దట్ ఇండియాలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతోంది అని చెప్పడానికి. అండ్ ఎంప్లాయ్మెంట్ డైనమిక్స్ ఎట్లా ఉన్నాయి అనేది చూద్దాం. ఇక్కడ ఒక మంచి పాయింట్ ఏమనుంది అనంటే, ఇండియాలో ఎంప్లాయ్మెంట్ అనేది ఇట్ ఈస్ లార్జ్లీ డ్రివెన్ బై ఇట్స్ కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ. కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ అంటే ఏంటి, కన్జంప్షన్ ఈజ్ క్లోజ్లీ టైడ్ టు ఎంప్లాయ్మెంట్ జనరేషన్. బికాస్ అంటే కన్జంప్షన్ అంటే ఏంటి, జనాలు ఎక్కువగా ఖర్చు పెట్టడం. సో జనాలు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు అంటే ఏమని అర్థము, వాళ్ళు ఎక్కువగా ఎర్న్ చేస్తున్నారు అని చెప్పి. సో ఎక్కువ సంపాదిస్తేనే ఎక్కువగా ఖర్చు పెట్టగలుగుతారు, ఎక్కువ సంపాదిస్తున్నారు అని అంటే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఉంది అని, అంతే కదా. సో ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది అనడానికి ప్రూఫ్ ఏంటి అని అంటే మన కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ పెరుగుతోంది. సో మనం ఎక్కువగా ఖర్చు పెడుతున్నాము అని అంటే మనం ఎక్కువగా సంపాదిస్తున్నాము అని. ఇంకోటి ఏంటి అని అంటే ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ గురించి మనం ఇక్కడ మాట్లాడాలి, విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్. ఈ ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ అంటే ఏంటి అని అంటే 2017 నుండి 2023 మధ్య 1% ఇంక్రీజ్ ఇన్ వాల్యూ యాడెడ్ రిజల్టెడ్ ఇన్ 1.11% రైజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్. అంటే ప్రతి 1% జీడిపి గ్రోత్కి 1.11% ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కూడా అవుతోంది. అంటే ఎలాస్టిసిటీ అనేది ఉంది, అంటే జీడిపి గ్రోత్ పెరిగే కొద్దీ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కూడా పెరుగుతోంది అని దాని అర్థం. దట్ ఈస్ ద ఎకనామిక్ గ్రోత్ హ్యాస్ ఇండీడ్ బీన్ అకంపెనీడ్ బై జాబ్ క్రియేషన్ అని చెప్పి తెలుస్తుంది. సో దీన్ని బట్టి కూడా మనము క్లియర్గా చెప్పచ్చు దట్ ఇండియాలో జాబ్లెస్ గ్రోత్ అనేది కాదు ఉండేది అని, అంతే కదా. సో ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ అనేది ఒకటి, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఒకటి, వర్కర్ టు పాపులేషన్ రేషియో పెరిగింది అనేది ఒకటి, ఈ 3 ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇంకోటి చూడండి, సెక్టార్ వైజ్ చూసినట్టయితే సర్వీసెస్ సెక్టార్ అనేది ఇంకా ఎక్కువ, సర్వీస్ సెక్టార్ అనేది ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ జాబ్ క్రియేటర్ అనమాట. సో ఈ లేబర్ టు క్యాపిటల్ రేషియో ఫర్ ద ఎకానమీ యాజ్ ఎ హోల్ ఈజ్ అరౌండ్ 1.11, while it is slightly higher 1.17 for service sector, showing the sector is capable of generating substantial employment. జనరల్ సెక్టార్స్లో 1.11 లేబర్ టు క్యాపిటల్ రేషియో ఉంటే సర్వీసెస్ సెక్టార్లో 1.17 ఉంది. అంటే అన్నిటికన్నా సర్వీసెస్ సెక్టారే ఎక్కువ జాబ్ క్రియేటర్గా ఉంటుంది అని చెప్పి ఒకటి తెలుస్తుంది కదా. ఇంకా ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన కొన్ని ఫ్యాక్ట్స్ ప్రకారం ఏంటి అని అంటే మన లేబర్ మార్కెట్ పెరుగుతోంది, అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది టు 3.2% ఇన్ 2022-23. అంటే లేబర్ మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది ఇండియాలో అని చెప్పి తెలుస్తుంది. లేబర్ మార్కెట్ అంటే దోస్ పీపుల్ హూ ఆర్ రెడీ టు వర్క్ అనమాట. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గడం ఒకటి,
తర్వాత సెక్టారల్ ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే సర్వీసెస్ సెక్టారే ఎక్కువగా జాబ్ క్రియేటర్గా ఉంటుంది, బట్ స్టిల్ అగ్రికల్చరే డామినేటింగ్గా ఉంటుంది, విచ్ కన్స్టిట్యూట్స్ 45% ఆఫ్ ద టోటల్ వర్క్ ఫోర్స్. మొత్తం వర్క్ ఫోర్స్లో ఎక్కువగా 45% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్ సెక్టార్లోనే ఉంది. కానీ గ్రాడ్యువల్గా ఆ షిఫ్ట్ అనేది చూడొచ్చు మనము టు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. అంటే డైవర్సిటీ అనేది పెరుగుతోంది ఇండియాలో అనేది తెలుస్తోంది. స్టిల్ అగ్రికల్చరే మేజర్ ఎంప్లాయర్ అయినా కానీ ఆ షిఫ్ట్ అనేది మనం చూడొచ్చు టువర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ సెక్టార్ అనమాట. అండ్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ విషయానికి వస్తే 2017లో 17.8% యూత్ అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు. వెరస్ 22-23కి వస్తే ఓన్లీ 10% మాత్రమే ఉన్నారనమాట. సో కాబట్టి ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ పెరిగింది అనే చెప్పచ్చు కదా. అండ్ దాంతోపాటు ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ కూడా పెరిగింది. సో ఇది బికాస్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్ అనొచ్చు, జెండర్ ఈక్వాలిటీని డెవలప్ చేయడానికి, మిగతా అంటే లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కావచ్చు, రకరకాల వాటి వల్ల ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది పెరిగింది. అండ్ దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కూడా రికవరీ అయ్యింది. బికాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ రికవరీ అవ్వడం వల్ల ఉపయోగం ఏముంది అనంటే ఫ్యాక్టరీస్ ఎక్కువైతే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏంటి అనంటే లేబర్ ఇంటెన్సివ్ కదా, ఇవి సర్వీసెస్ అయితే మనకి క్యాపిటల్ ఇంటెన్సివ్ ఉంటాయి. వెరాస్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి లేబర్ ఇంటెన్సివ్, అంటే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంటుంది దీంట్లో. సో 100 మంది కన్నా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉండగలిగే ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో అవి 11% పెరిగాయి. గ్రోత్ 11.8% గ్రోత్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అనమాట. సో దాన్ని బట్టి కూడా మనకి జాబ్ క్రియేషన్ పెరిగింది అని చెప్పి తెలుస్తోంది. అండ్ దాంతోపాటు వేజ్ గ్రోత్ కూడా మనం చూస్తున్నాము, విట్నెసింగ్ 6.9% యాన్యువల్ గ్రోత్ రేట్ ఇన్ వేజెస్. రూరల్ ఏరియాస్లో వచ్చేసి 6.9% అయితే అర్బన్ ఏరియాస్లో 6.1% వేజ్ గ్రోత్ని మనం చూడొచ్చు. సో దీన్ని బట్టి కూడా మనకి అంటే వేజెస్ పెరిగాయి అని అంటే కన్సంప్షన్ పెరుగుతుంది కదా. ఇందాక మనం అనుకున్నట్టు యాజ్ దే ఆర్ ఎర్నింగ్ మోర్ దే విల్ స్పెండ్ మోర్. నెక్స్ట్ ఫార్మలైజేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఈపీఎఫ్ఓ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అని అంటే, ఈపీఎఫ్ఓ అంటే ఏంటి, ఫార్మలైజేషన్ అయినట్టే కదా. ఈపీఎఫ్ఓలో వాళ్ళు ఎన్రోల్ అయ్యారు అని అంటే, సో ఈ నెంబర్ అనేది డబల్ అయింది ఫ్రమ్ 61.1 lakh మెంబర్స్ ఇన్ 2019 టు 131.5 lakh ఇన్ 2024. అంటే దాన్ని బట్టి ఫార్మలైజేషన్ ఆఫ్ వర్క్ ఫోర్స్ అనేది ఎక్కువ అవుతుంది అని తెలుస్తుంది. సో ఫార్మలైజేషన్ అయితే ఏంటి అని అంటే వీళ్ళకి రకరకాల సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేవి వస్తాయి కదా అక్కడ ఉన్నటువంటి లేబర్కి. సో ఇట్ ఈస్ ఆల్సో ఎ వెరీ గుడ్ సైన్. ఫార్మలైజేషన్ అనేది చాలా మంచి సైన్ ఎకానమీకి. అండ్ తర్వాత జిగ్ ఎకానమీ కూడా ఎక్స్పాండ్ అవుతోంది. జిగ్ ఎకానమీ ఎంత పెరుగుతోంది, ఇట్ ఈస్ విత్ ప్రొజెక్షన్స్ ఎస్టిమేటింగ్ ఎ వర్క్ ఫోర్స్ ఆఫ్ 2.35 crores బై 2930. జిగ్ ఎకానమీ అని అంటే మనకి ఇవి జిగ్ ఎకానమీ కంపెనీస్ లైక్ ఈ స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లా డెలివరీ బాయ్స్వి ఇట్లాంటివి ఉంటాయి కదా, వీటినే కదా జిగ్ వర్క్ ఫోర్స్ అంటాం. సో దాని కింద వర్క్ ఫోర్స్ 2.35 crore మంది జిగ్ ఎకానమీలో ఉంటారు బై 2930 అని ఒక ఎస్టిమేషన్ వస్తుంది. బికాజ్ ఈ జిగ్ ఎకానమీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇట్ ప్రొవైడ్స్ ఫ్లెక్సిబుల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనమాట. అంటే లైక్ కంపల్సరీగా ఈ టైం నుండి ఈ టైం వరకు అని కానీ అట్లా ఏం లేకుండా పార్ట్ టైము ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో అట్లా రకరకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి కదా జిగ్ ఎకానమీ వల్ల. సో దాని కింద ఎంప్లాయ్మెంట్ తీసుకునే వాళ్ళు 2.35 crores దాకా అవుతారు అని ఒక ఎస్టిమేషన్ కూడా ఉంది. అండ్ దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్నాలజీ కూడా లైక్ బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఆటోమేషన్ వీటి వల్ల సిగ్నిఫికెంట్ జాబ్ లాసెస్ ఉంటాయి అని అనుకున్నా కానీ అవి ఇంకా స్టిల్ రెసిలియంట్గా ఉన్నాయి, జాబ్ గ్రోత్ని ఇంకా మెయింటైన్ చేసే విధంగానే ఉన్నాయి అని చెప్పి కూడా ఎకనామిక్ సర్వే మనకి చెప్తోందనమాట. సో కాబట్టి ఇక్కడ మనము రకరకాల ఫ్యాక్ట్స్ని చూడడం జరిగింది. ఇండియాలో ఎంప్లాయ్మెంట్ బాగుంది అనడానికి ఏవేవి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి 36% ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది
స్టడీ జీడిపి గ్రోత్ రేట్ ఆఫ్ 6.5%. అది ఫస్ట్ది. తర్వాత వర్కర్ టు పాపులేషన్ రేషియో 9 percentage points పెరిగింది. దాన్ని బట్టి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ వాళ్ళు వర్కింగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎంప్లాయ్మెంట్లో ఎక్కువగా ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. అది రెండోది. మూడోది వచ్చేసి కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ కదా మనది. అంటే కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది అని అంటే దే ఆర్ ఎర్నింగ్ మోర్ అని అర్థం. అంటే ఎంప్లాయ్మెంట్ బాగుంది అని అర్థం. అది థర్డ్ది. ఫోర్త్ వన్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ. అంటే ఫర్ ఎవ్రీ 1% ఇంక్రీజ్ ఇన్ జీడిపి 1.11% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతోంది అని. సో ఎలాస్టిక్గా ఉంది అని అర్థం. అదొకటి. నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేసి అన్ని సెక్టార్స్లోకి సర్వీసెస్ సెక్టార్ జాబ్ క్రియేటర్గా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఒకటి చెప్తున్నాం. కానీ అగ్రికల్చర్ సెక్టారే మేజర్ ఇంకా వర్క్ ఫోర్స్ని ఎక్కువగా ఉంచుకున్నది. 45% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్లోనే ఉంది. బట్ వీఆర్ సీయింగ్ ద గ్రాడ్యువల్ షిఫ్ట్ టువర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ సెక్టార్ అని అంటున్నాం. ఇంకోటి 7th పాయింట్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 3.2%కి తగ్గిపోయింది అని చెప్తున్నాం ఒకటి. నెక్స్ట్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు 17% ఉన్నింది, 17.8 ఉన్నది 2017లో. ఇట్ రెడ్యూస్డ్ టు 10% ఇన్ 22-23 అనమాట. సో దీన్ని బట్టి కూడా ఎంప్లాయ్మెంట్ పెరిగింది అని చెప్పచ్చు. ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కూడా పెరిగింది అని చెప్తున్నాం. దాంతోపాటు మేజర్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోగలిగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కూడా గ్రోత్ ఉంది అని చెప్తున్నాం. దాంతోపాటు అర్బన్ ఏరియాస్లో 6.1%, రూరల్ ఏరియాస్లో 6.9% వేజ్ రేట్స్ పెరిగాయి అని చెప్తున్నాం. అండ్ ఈపీఎఫ్ఓలో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళ నెంబర్ డబల్ అయ్యింది, విచ్ ఇండికేట్స్ దట్ ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ ఎక్కువ అవుతుంది, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ సైన్ అని అంటున్నాం. ఇంకోటి ఏంటి, జిగ్ ఎకానమీ కూడా ఎస్టిమేటెడ్ దట్ 2.35 crores మందిని ఎంప్లాయ్ చేసుకుంటుంది బై 29-30 అని అంటున్నాం. సో వీటినన్నిటిని బట్టి ఇండియాలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా బాగుంది. సో జాబ్లెస్ గ్రోత్ అనేది ఒక మిత్ అని చెప్పి మనం ప్రూవ్ చేయొచ్చు విత్ దిస్ అని చెప్పి అంటున్నాం అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, ఇండియాస్ ఎకనామిక్ అవుట్లుక్, ఇట్ రిఫ్లెక్ట్స్ ఎ స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ ట్రాజెక్టరీ. In FY 23-24, real GDP estimated to grow by 8.2%, up from 7%. 22-23లో 7% ఉన్నది, 23-24కి వచ్చేసరికి 8.2% అవుతుంది అని ఒక ఎస్టిమేషన్ ఉంది. సో ఇట్ హైలైట్స్ దట్ మన ఎకనామిక్ స్ట్రెంగ్త్ బాగుంది అండ్ ఆల్సో జాబ్ ఆపర్చునిటీస్ని ఎక్కువగా క్రియేట్ చేయగలుగుతున్నాము, పర్టికులర్లీ డ్రివెన్ బై సెక్టార్స్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ అనమాట. సో ఈ రెండు సెక్టార్స్ ద్వారా జాబ్ క్రియేషన్ అనేది పెరుగుతుంది అనే ఎస్టిమేషన్లో మనం ఉన్నాము. సో ఇది ఈ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన కొన్ని హైలైట్స్ అండ్ ఓఆర్ఎఫ్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ని బేస్ చేసుకొని వచ్చినటువంటి ఒక ఆర్టికల్. సో ఇది ఓవరాల్గా మీకు ఎకానమీలో ఎంప్లాయ్మెంట్ అనే దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ రాయాలి అని అంటే దీంట్లో ఉన్న మీరు ఫ్యాక్ట్స్ అన్నింటినీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఇది మెయిన్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, మీకు చాలా హెల్ప్ అవుతుంది ఇది. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. 4th ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ హిట్స్ 200 gigawatts మైల్ స్టోన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అగైన్ ఇది. 200 gigawatts రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని ఆ మైల్ స్టోన్ని మనము క్రాస్ చేసాము, అందుకని ఇది న్యూస్లో ఉంది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సో October 10th, 2024కి మనము ఈ మైల్ స్టోన్ని దాటగలిగాము, 200 gigawatts మార్క్ని మనము అచీవ్ చేయగలిగాము. సో టోటల్గా ఇప్పుడు ఇండియా యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఎంత ఉంది అని అంటే 201.45 gigawatts అనమాట. 200 క్రాస్ అయ్యి 201.45 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇండియాలో ఉంది. సో ఇది మనము క్లీన్ ఎనర్జీ వైపుగా మనం వెళ్తున్న దానికి ఒక మంచి స్టెప్గా మనం దీన్ని చెప్పచ్చు. సో ఇప్పుడు టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉంది ఇండియాలో అనేది చూద్దాము. టోటల్ ఓవరాల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీ ఇండియాలో ఎంత అంటే 452.69 gigawatts. దాంట్లో ఇప్పుడు రెన్యూవబుల్ది ఎంత అని అన్నాం మనము, 452.69లో 201.45 gigawatts రెన్యూవబుల్ ఎనర్జీది ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు 46.3% ఆఫ్ ద టోటల్. అంటే టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో 46.3% మనము రెన్యూవబుల్ ఎనర్జీ నుంచే మనం జనరేట్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు మనం ఈ రెన్యూవబుల్ ఎనర్జీలో పర్టికులర్గా ఏ ఎనర్జీ నుంచి ఎక్కువగా ఉంది అంటే మళ్ళీ డివైడ్ చేద్దాం దీన్ని.
ఈ 201.45 గిగావాట్స్లో లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ వచ్చేసి సోలార్ ఎనర్జీ అనమాట. ఎంత అంటే 90.76 గిగావాట్స్. సో ఇది సోలార్ ఎనర్జీకి సంబంధించి. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ 90.76. అయితే విండ్ ఎనర్జీ ఎంత అంటే 47.36 అనమాట. నెక్స్ట్ వచ్చేసి హైడ్రో పవర్ 52 గిగావాట్స్. ఈ 52లో మళ్ళీ లార్జ్ స్కేల్ది వచ్చేసి 46.92. అందుకని మనము ఇది అంటే లార్జ్ స్కేల్ది చూస్తాం కాబట్టి దీని తర్వాత పెట్టుకోవడం జరిగింది. 46.92 ఫ్రమ్ లార్జ్ స్కేల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్, 5 గిగావాట్స్ ఫ్రమ్ స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్స్ అనమాట. సో టోటల్గా కలిపితే 52 గిగావాట్స్ ఫ్రమ్ హైడ్రో పవర్. సోలార్ పవర్ నుంచి 90.76, విండ్ నుంచి 47.36, హైడ్రో నుంచి 52 గిగావాట్స్. నెక్స్ట్ వచ్చేసి బయో పవర్ నుంచి 11.32 గిగావాట్స్. అంటే బయోమాస్, బయోగ్యాస్ ఇవి ఉంటాయి కదా, అగ్రికల్చర్ వేస్ట్, ఆర్గానిక్ వేస్ట్, వీటి నుంచి తయారు చేసేదే కదా బయో పవర్ అంటే. సో ఇవి క్లీన్ ఎనర్జీ సోర్సెస్ అనమాట. టోటల్గా 90.76 సోలార్ది, 47.36 విండ్ది, 52 హైడ్రోది, 11.32 బయో పవర్, ఇంకా అదర్ సోర్సెస్ అంతా కలుపుకుంటే 201.45 గిగావాట్స్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి మనము ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాము, ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయగలుగుతున్నాము అవుట్ ఆఫ్ 452.69 గిగావాట్స్. టోటల్గా ఉన్న దాంట్లో 201.45, దట్ ఈస్ ఈక్వల్ టు 46.3% అనమాట. ఇప్పుడు ఇది మనము ఏ సోర్స్ అంటే ఏ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ నుంచి ఎంత అని చూసాం కదా. ఇప్పుడు ఈ రెన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్లో ఏ స్టేట్స్ ముందున్నాయి అనేది చూద్దాము. స్టేట్ వైజ్ చూస్తే రాజస్థాన్ లీడింగ్లో ఉంది 29.98 గిగావాట్స్ ప్రొడ్యూస్ చేయడంతో. ఓకే, అది కూడా సోలార్ ఎనర్జీతోటి ఎక్కువగా జనరేట్ చేస్తుంది రాజస్థాన్, 29.98 గిగావాట్స్. నెక్స్ట్ వచ్చేసి గుజరాత్, వెరీ స్లైట్ డిఫరెన్స్, 29.52 గిగావాట్స్ అనమాట. గుజరాత్ ఇట్ ప్రయారిటైజ్డ్ బోత్ సోలార్ అండ్ విండ్ రెండింటిని యూజ్ చేస్తుంది. ఎందుకంటే గుజరాత్ మనకి కోస్ట్ లైన్ ఎక్కువ కదా, సో విండ్ ఎనర్జీని కూడా ఉపయోగించుకునిందనమాట. అండ్ తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసి తమిళనాడు ఉంది విత్ 23.7 గిగావాట్స్. ఫోర్త్ ప్లేస్లో కర్ణాటక ఉంది విత్ 22.37 గిగావాట్స్. సో ఇవి టాప్ 4 స్టేట్స్ ఇన్ ప్రొడ్యూసింగ్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీని యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ జనరేషన్లో టాప్ 4లో ఉన్నవి ఏవి అంటే ఫస్ట్ రాజస్థాన్, సెకండ్ గుజరాత్, థర్డ్ తమిళనాడు, ఫోర్త్ కర్ణాటక. సో ఇవి విడివిడిగా ప్రతి ఒక్క స్టేట్ ఎంత చేస్తోంది అనేది గుర్తు లేకపోయినా రౌండెడ్ ఆఫ్ ఫిగర్స్ అన్నా గుర్తుపెట్టుకోండి, లేదా అట్లీస్ట్ ఈ ఆర్డర్ అన్నా అంటే ఫస్ట్ రాజస్థాన్, సెకండ్ గుజరాత్, థర్డ్ తమిళనాడు, ఫోర్త్ కర్ణాటక, ఈ ఆర్డర్ అన్నా అట్లీస్ట్ మనకి గుర్తుండాలి. అండ్ పైన మాత్రము మనకి కంపల్సరీగా ప్రతి ఒక్క సోర్స్ నుంచి ఎంత జనరేట్ అవుతుంది అనేది మాత్రం మనం బై హార్ట్ చేయాలి. రెన్యూవబుల్ ఎనర్జీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇన్ మెయిన్స్. సో దాని గురించి రాసేటప్పుడు పక్కాగా ఈ ఫ్యాక్ట్స్ అన్నీ మనం మెన్షన్ చేసి తీరాలన్నమాట. ఓకే, సో అవి సోర్సెస్. అయితే ఇంక ఇప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నవి, ఏవే ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటే ఒకటి వచ్చేసి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. వీటి గురించి మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాము, కంప్లీట్ దీని ఒక్కదాని గురించే. సో ఒకసారి మీరు అది మళ్ళీ రెఫర్ చేయొచ్చు. తర్వాత గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అంటే క్లీన్ ఎనర్జీ, క్లీన్ ఫ్యూయల్గా గ్రీన్ హైడ్రోజన్ని డెవలప్ చేయడానికి. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది, లైక్ ఎలక్ట్రాలిసిస్ ద్వారా H2O వాటర్ నుంచి హైడ్రోజన్ని, ఆక్సిజన్ని డిఫరెన్షియేట్ చేస్తాం కదా. సో అట్లా ప్రొడ్యూస్ అయ్యే హైడ్రోజన్ని మనము గ్రీన్ హైడ్రోజన్ అంటాము. ఎప్పుడు అంటాము అంటే ఆ వాటర్, ఆ ఎలక్ట్రాలిసిస్లో మనం ఆ వాటర్లోకి ఎలక్ట్రిసిటీని పంపించి కదా ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేస్తాం, హైడ్రోజన్ని, ఆక్సిజన్ని. సో ఆ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ఇట్ మస్ట్ బీ సోర్స్డ్ ఫ్రమ్ ద రెన్యూవబుల్ సోర్స్ అనమాట. సో అట్లా ప్రొడ్యూస్ అయ్యే హైడ్రోజన్ని గ్రీన్ హైడ్రోజన్ అని మాత్రమే అంటాం. అంటే దానికి పంపించే ఎలక్ట్రిసిటీ అనేది ఒక రెన్యూవబుల్ సోర్స్ నుంచి జనరేట్ అయ్యి వచ్చిన ఎలక్ట్రిసిటీ అయి ఉంటే అప్పుడు జీరో ఎమిషన్స్ కదా, కాబట్టి దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అని అంటాం అనమాట. సో ఆ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కానీ లేదా పిఎం కుసుమ్ అనే స్కీమ్ ఉంది కదా, ఇది దేనికి సోలార్ పంపులు, ఫార్మర్స్ కోసం సోలార్ ప్రాజెక్ట్స్, సోలార్ పంప్స్ పెట్టడము అట్లాంటి వాటి కోసం. అంటే అగ్రికల్చర్ నుంచి వచ్చే ఎమిషన్స్ని తగ్గించడం కోసం పిఎం కుసుమ్ స్కీము. తర్వాత సోలార్ పీవీ మాడ్యూల్స్, సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ని తయారు చేసే వాళ్ళకి పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా
పీవీ మాడ్యూల్స్ని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ని ఇండియాలో ఎంకరేజ్ చేయడం. ఎందుకంటే మనకి సోలార్ పీవీ సెల్స్ అనేవి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చాలా తక్కువ ఉంది, మనం ఇంపోర్ట్ డిపెండెన్సీగా ఉన్నామన్నమాట. సో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ని ఎంకరేజ్ చేయడం కోసం దానికి పిఎల్ఐ స్కీమ్ని యాడ్ చేయడము, తర్వాత పిఎం సూర్యాగర్ అనే కొత్త స్కీమ్ ఉంది కదా. సో దీని కింద ఏంటి అని అంటే రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్, అంటే మనకి ఇళ్ల పైన సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే దాని కింద మనకి సబ్సిడీ ఇవ్వడము, ఇట్లాంటివి చేస్తారు కదా అర్బన్ అండ్ సెమీ అర్బన్ హౌస్ హోల్డ్స్కి. సో పిఎం సూర్యాగర్ దాని కింద. సో ఇట్లాంటివన్నీ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ ఎంకరేజింగ్ రెన్యూబుల్ ఎనర్జీ అనమాట. అండ్ అంతేకాకుండా రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్లో 100% ఎఫ్డిఐని అలో చేయడము ఆటోమేటిక్ రూట్లో, అది కూడా అంటే అప్రూవల్ రూట్ ఆటోమేటిక్ రూట్ అని మనకు రెండు ఉంటాయి కదా. సో అప్రూవల్ రూట్ కింద కాకుండా ఆటోమేటిక్ రూట్లో రెన్యూబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్స్కి 100% ఎఫ్డిఐస్ని అలో చేయడము, తర్వాత ట్రాన్స్మిషన్ ఛార్జెస్ని వేవ్ చేయడము, తర్వాత రెన్యూబుల్ పర్చేస్ ఆబ్లిగేషన్స్ అంటే కంపల్సరీగా రెన్యూబుల్ ఎనర్జీదే పర్చేస్ చేయాలి అని పెట్టడము, తర్వాత రెన్యూబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్స్ని ఫెసిలిటేట్ చేయడానికి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్స్ని ఏర్పాటు చేయడము, తర్వాత ఆఫ్షోర్ విండ్ ప్రాజెక్ట్స్కి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, అంటే లైక్ గుజరాత్, తమిళనాడు లాంటి స్టేట్స్లో ఫైనాన్షియల్ రిస్క్స్ని డెవలపర్స్కి తగ్గించేందుకు గవర్నమెంట్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విజిఎఫ్ అని చెప్పి ఇస్తుందన్నమాట. సో అట్లాంటివి ఇవ్వడం ద్వారా, తర్వాత ఎలక్ట్రిసిటీ రూల్స్ 2020 అంటే దీనికి ఏంటంటే సోలార్ నెట్ మీటరింగ్, అంటే మనకి ఏదైనా ఎక్స్ట్రా కనుక మన దగ్గర మిగిలిపోతే వీ కెన్ సెల్ ఇట్ అనమాట. సో అట్లాంటివి చేయడము, వీటన్నిటి ద్వారా గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ ద షిఫ్ట్ టువర్డ్స్ రెన్యూబుల్ ఎనర్జీ అనమాట. సో ఇంకా ఏ వాటి మీద మనం ఫోకస్ చేయాలి అని అంటే మన టార్గెట్ ఏంటి అని అంటే 2030కి 500 గిగావాట్స్ ఫ్రమ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అనమాట, నాన్ ఫాజిల్ సోర్సెస్ అనమాట. ఇప్పుడు మనం ఎంతలో ఉన్నాం, మనము 201 గిగావాట్స్ అన్నాం కదా, 200 గిగావాట్స్ మైల్ స్టోన్ని దాటాము అన్నాం. సో ఇప్పుడు మనం ప్రస్తుతం 201 గిగావాట్స్లో ఉన్నాము. అయితే మన టార్గెట్ ఏంటి, ఇంకా జస్ట్ 6 ఇయర్సే ఉంది. 2024లో మనం ఉన్నాం. విదిన్ 6 ఇయర్స్ ఈ 201 కాస్త 500 గిగావాట్స్ అవ్వాలన్నమాట. సో ఇట్లా అవ్వాలి అని అంటే ఇండియా చాలా అంబిషియస్ టార్గెట్ పెట్టుకుంది 500 గిగావాట్స్ బై 2030 అని చెప్పి. సో దానికోసము మనం ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. అండ్ దాంతోపాటు స్టాండర్డ్ బిడ్డింగ్ గైడ్లైన్స్, సో అంటే మనకి సోలార్ అండ్ విండ్ ప్రాజెక్ట్స్ కోసము ఫెయిర్ ప్రైజింగ్ని ఎన్ష్యూర్ చేసేలాగా బిడ్డింగ్ గైడ్లైన్స్ని స్టాండర్డైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో మనము ఈ 500 గిగావాట్స్ బై 2030ని అచీవ్ చేసే దాంట్లో ఆ జర్నీలో భాగంగా ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ని దాటాము, దట్ వీ క్రాస్డ్ 200 గిగావాట్స్ ఆన్ October 10th, 2024 అనమాట. సో అది వెరీ గుడ్ ఏమంటారు, ఒక గుడ్ సైన్ అని అనొచ్చు. కాకపోతే ఇంకా జర్నీ ముందు చాలా ఉంది, 6 ఇయర్సే మనకు టైం ఉంది. సో గవర్నమెంట్ ఇంకా దీన్ని ఇంటెన్సిఫై చేయాల్సిన అవసరం ఉంది రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్ని అని చెప్పి చెప్తున్నాం. అది ఈ ఆర్టికల్ అనమాట. ఓకేనా, ఈ ఫ్యాక్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద మెయిన్స్లో కూడా క్వశ్చన్ వచ్చేదానికి చాలా అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇది. ఓకే, లెట్ us move on to the next. 5th వన్ వచ్చేసి మేజ్ అబ్జర్వేటరీ, మేజర్ అట్మాస్ఫియరిక్ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేటరీ అని చెప్పి ఈ మేజ్ అబ్జర్వేటరీని లదాఖ్లోని హ్యాన్లే అబ్జర్వేటరీలో రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన సెక్రటరీ అండ్ చైర్మన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ వీళ్ళిద్దరూ కలిసి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అసలు ఈ మేజ్ అబ్జర్వేటరీ ఎక్కడుంది, ఈ మేజ్ అబ్జర్వేటరీ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏముంది అనేది చూద్దాం. ఇది ఎక్కడుంది అని అంటే ఇది లదాఖ్లోని హ్యాన్లేలో ఉందన్నమాట లొకేషన్. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే ఇది లార్జెస్ట్ ఇమేజింగ్ చెరెన్కోవ్ టెలిస్కోప్ ఇన్ ఏషియాలోనే అతిపెద్దది, లొకేటెడ్ అట్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 4300 meters, మేకింగ్ ఇట్ ద హైయెస్ట్ అబ్జర్వేటరీ ఆఫ్ ఇట్స్ కైండ్ గ్లోబల్లీ. అంటే ప్రపంచంలోనే ఇంత ఎత్తు మీద ఇట్లాంటి అబ్జర్వేటరీ ఎక్కడా లేదు, మేజ్ అబ్జర్వేటరీ. ఓకేనా, లదాఖ్లో 4300 meters హైట్ ఆల్టిట్యూడ్లో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, అండ్ దీన్ని ఎవరు తయారు చేశారు, ఎవరు బిల్ట్ చేశారు అని అంటే ఇట్ వాస్ బిల్ట్ ఇండిజినస్లీ. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎవరు ఇండిజినస్గా అంటే ఇండియాలోనే బై బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది కదా, విత్ సపోర్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL అండ్ అదర్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ అనమాట. సో ECIL బార్క్ కలిసి
దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఇండియన్ సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ క్యాపబిలిటీస్కి ఒక మంచి గుర్తుగా దీన్ని మనం చెప్పచ్చు. అసలు ఈ మేస్ అబ్జర్వేటరీ అనేది దేనికి, దీనివల్ల ఉపయోగం ఏముంది అని అంటే, ఇట్ ఈస్ డిజైన్ టు అబ్జర్వ్ హై ఎనర్జీ గామా రేస్ ఫ్రమ్ స్పేస్ నుంచి వచ్చే హై ఎనర్జీ గామా రేస్ని అబ్జర్వ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఈ హై ఎనర్జీ గామా రేస్ దేనికి అంటే, దే ప్రొవైడ్ వైటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కాస్మిక్ ఈవెంట్స్ లైక్ సూపర్నోవా అంటే ఏంటి, స్టార్స్ ఇట్లా ఎక్స్ప్లోడ్ అయితే అప్పుడు ఏం జరుగుతుంది ఎట్లా అనే దాని గురించి, తర్వాత బ్లాక్ హోల్స్, ఇంకా మిగతా ఎనర్జెటిక్ ఇన్ఫర్మేషన్ లైక్ యూనివర్స్కి సంబంధించిన అదర్ ఎనర్జీస్, వాటి గురించి స్టడీ చేయడానికి ఈ గామా రేస్ అనేవి హెల్ప్ అయితే, ఆ గామా రేస్ని అబ్జర్వ్ చేయడానికి ఈ మేస్ అబ్జర్వేటరీ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, అయితే దీనికి పేరేమన్నా మనము మేజర్ అట్మాస్ఫియరిక్ చెరన్కోవ్ ఎక్స్పెరిమెంట్ అని అన్నాం కదా. అసలు ఈ చెరన్కోవ్ అనే పేరు ఎందుకు వచ్చింది, అసలు చెరన్కోవ్ రేడియేషన్ అంటే ఏంటి అంటే, ఈ చెరన్కోవ్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ పావెల్ చెరన్కోవ్. ఈ పావెల్ చెరన్కోవ్ అనే ఆయన ఎవరు అని అంటే, ఈయన ఒక రష్యన్ ఫిజిసిస్ట్ అనమాట. ఈయన ఏం కనిపెట్టాడు అని అంటే, ఒక టైప్ ఆఫ్ రేడియేషన్ని కనుక్కున్నాడు ఇన్ 1934. ఏంటి ఆ రేడియేషన్ అని అంటే, ఏదైనా ఒక పార్టికల్ లైక్ ఎలక్ట్రాన్ కానీ ఇట్లాంటిది లైట్ యొక్క స్పీడ్ కన్నా ఫాస్ట్గా ఏదైనా ఒక మీడియంలో లైక్ ఎయిర్లో కానీ వాటర్లో కానీ స్పీడ్ ఆఫ్ ద లైట్ కన్నా ఫాస్ట్గా కనుక ట్రావెల్ చేస్తే అప్పుడు అక్కడ ఒకలాంటి బ్లూ కలర్ లైట్ అనేది వస్తుంది. ఓకే, ఆ బ్లూ కలర్ లైట్నే దిస్ క్రియేట్స్ ఎ ఫెయింట్ బ్లూయిష్ గ్లో నోన్ యాజ్ చెరన్కోవ్ లైట్. అలాంటి బ్లూయిష్ లైట్ వస్తుంది అని ఆయన కనిపెట్టాడు కాబట్టి ఆయన పేరు మీద ఆ లైట్ని చెరన్కోవ్ లైట్ అని చెప్పి, చెరన్కోవ్ రేడియేషన్ అని చెప్పి పిలుస్తారు. ఓకే, సో చెరన్కోవ్ రేడియేషన్ occurs when a particle such as electron travels faster than the speed of the light in a particular medium like air or water. సో అంటే ఏంటి అని అంటే, లైట్ స్పీడ్ కన్నా ఫాస్ట్గా ఏదైనా ఒక మీడియంలో వెళ్తే అప్పుడు ఒక ఫెయింట్ బ్లూయిష్ గ్లో అనేది వస్తుంది. దాన్ని చెరన్కోవ్ రేడియేషన్ అని అంటారు. అయితే ఇప్పుడు ఆ చెరన్కోవ్ రేడియేషన్ గామా రేస్కి ఏంటి సంబంధము అని అంటే, కాస్మిక్ గామా రేస్ ఎంటర్ ద Earth's atmosphere and collide with atmospheric particles, causing a cascade of high-speed particles. These particles move faster than light does in the air, creating Cherenkov radiation. ఇప్పుడు ఈ కాస్మిక్ గామా రేస్ అంటే అక్కడ యూనివర్స్లో ప్రొడ్యూస్ అయ్యే ఆ గామా రేస్ ఏవైతే ఉన్నాయో అవి లైట్ కన్నా స్పీడ్గా వచ్చి ఈ చెరన్కోవ్ రేడియేషన్ని ప్రొడ్యూస్ చేస్తే, ఆ చెరన్కోవ్ రేడియేషన్ని డిటెక్ట్ చేయగలిగే టెలిస్కోపే ఈ మేస్ టెలిస్కోప్ అనేది, మేస్ అబ్జర్వేటరీ అనేది. ఇట్ క్యాప్చర్స్ దిస్ ఫెయింట్ బ్లూ లైట్, అంటే ఈ చెరన్కోవ్ రేడియేషన్ని క్యాప్చర్ చేస్తుంది యూజింగ్ హైలీ సెన్సిటివ్ డిటెక్టర్స్. సో దాన్ని బట్టి వీళ్ళు ఏం చేయగలుగుతారు, ఆ గామా రేస్ని గుర్తించగలుగుతారు. అండ్ ఆ లైట్ ప్యాటర్న్ని బట్టి వాటిని బట్టి అసలు ఆ గామా రే యొక్క సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి అంటే దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది, ఏదైనా సూపర్నోవా వల్ల వచ్చిందా, లేదా ఏదో బ్లాక్ హోల్ నుంచి రిలీజ్ అయిందా, లేదా వేరే ఏదైనా కాస్మిక్ ఫినామినా వల్ల ఈ గామా రేస్ అనేది జనరేట్ అయిందా, ఇవన్నీ కూడా సైంటిస్టులు అబ్జర్వ్ చేయగలుగుతారు. సో ఈ మేస్ అబ్జర్వేటరీ ఏం చేస్తుంది, ఆ చెరన్కోవ్ రేడియేషన్ని క్యాప్చర్ చేయగలుగుతుంది, అబ్జర్వ్ చేయగలుగుతుంది. సో ఇది లడాఖ్లో పెట్టడంలోని ఉద్దేశం ఏంటి అని అంటే, లడాఖ్ అంటే హై ఆల్టిట్యూడ్లో ఉంది కదా, సో అక్కడ క్లియర్ స్కై అనేది ఉంటుంది. సో క్లియర్ స్కై ఉంటే ఏంటి, అట్మాస్ఫియరిక్ ఇంటర్ఫియరెన్స్ తక్కువ ఉంటుంది. సో ఆ చెరన్కోవ్ లైట్ని అక్యురేట్గా డిటెక్ట్ కలుగుతుంది అనమాట. సో కాబట్టి హ్యాన్లే అబ్జర్వేటరీ లదాఖ్లో ఉంది కదా, అక్కడ దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గామా రే టెలిస్కోప్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. వరల్డ్లోనే పెద్దది ఇది. అండ్ దీంట్లో సెన్సిటివ్ డిటెక్టర్స్ ఉన్నాయి దట్ క్యాప్చర్స్ ద చెరన్కోవ్ లైట్ అనమాట. సో ఈ చెరన్కోవ్ అబ్జర్వేటరీ అనేది లడాఖ్లో అందుకని ఉంది. సింపుల్గా చెప్పాలంటే చెరన్కోవ్ అబ్జర్వేటరీ అది మేజర్ అట్మాస్ఫియరిక్ చెరన్కోవ్ ఎక్స్పెరిమెంట్ అనే అబ్జర్వేటరీ ఇది ఎక్కడ ఉంది అని అంటే హ్యాన్లే అబ్జర్వేటరీ ఇన్ లడాఖ్లో ఉందన్నమాట. అక్కడే ఎందుకు పెట్టారు అని అంటే హై ఆల్టిట్యూడ్, క్లియర్ స్కై ఉంటుంది, లెస్ అట్మాస్ఫియరిక్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది కాబట్టి.
అది ఫస్ట్ థింగ్. అసలు ఇది దేనికోసం పెట్టారు అని అంటే కాస్మిక్ గామా రేస్ని అబ్జర్వ్ చేయడానికి. కాస్మిక్ గామా రేస్ని ఇది ఎట్లా అబ్జర్వ్ చేయగలుగుతుంది అని అంటే బేస్డ్ ఆన్ ద చెరెన్కోవ్ రేడియేషన్ అనమాట. అంటే ఈ కాస్మిక్ గామా రేస్ వల్ల ఇవి అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయినప్పుడు అంటే ఏదైనా ఒక ఎయిర్ కానీ లేదా వాటర్ కానీ అది స్పీడ్ ఆఫ్ ద లైట్ కన్నా ఫాస్ట్గా ట్రావెల్ అవుతాయి కాబట్టి అప్పుడు ఒక బ్లూయిష్ రేడియేషన్ అనేది రిలీజ్ అవుతుంది. దాన్నే చెరెన్కోవ్ రేడియేషన్ అంటారు. ఆ బ్లూయిష్ రేడియేషన్ని ఈ అబ్జర్వేటరీలో ఉన్న సెన్సిటివ్ డిటెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి డిటెక్ట్ చేసి దాని ద్వారా దాని వెనకలున్న కాస్మిక్ గామా రేస్ యొక్క సోర్స్ని ఇది ఐడెంటిఫై చేయగలుగుతారు సైంటిస్టులు. దాన్ని బట్టి సూపర్ నోవాస్ని స్టడీ చేయడం కానీ లేదా బ్లాక్ హోల్ని స్టడీ చేయడానికి కానీ ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఆ మేస్ అబ్జర్వేటరీని ఓపెన్ చేయడం జరిగింది, ఇనాగ్రేట్ చేయడం జరిగింది అట్ లడాక్ అనమాట. ఇది వరల్డ్లోనే పెద్దది. ఓకే, లెట్ us move on to the నెక్స్ట్ ఆర్టికల్. 6th ఆర్టికల్ వచ్చేసి WHO అఫీషియల్లీ రికగ్నైజ్డ్ ఇండియా ఫర్ ఎలిమినేటింగ్ ట్రకోమా యాజ్ పబ్లిక్ హెల్త్ ఇష్యూ. WHO రీసెంట్గా ఏ డిసీజ్ని ఇండియాలో లేదు అని చెప్పి డిక్లేర్ చేసింది. ఇండియా ఈజ్ ఫ్రీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ యాజ్ డిక్లేర్డ్ బై WHO అని చెప్పి క్వశ్చన్ రావచ్చు. ఆన్సర్ వచ్చేసి ట్రకోమా. ట్రకోమా అంటే మనకు తెలిసిందే, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఐ అనమాట, ఐ ఇన్ఫెక్షన్. ట్రకోమా అనేది ఒక కంటేజియస్ బ్యాక్టీరియల్ ఐ ఇన్ఫెక్షన్, అంటే ఒకరి నుంచి ఇంకొకళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఒక ఇన్ఫెక్షన్ అనమాట ఇది. ఇట్ ఈస్ కాస్డ్ బై క్లమేడియా ట్రకోమాటిస్ అనే దానివల్ల వస్తుంది. దీనివల్ల ఇర్రివర్సబుల్ బ్లైండ్నెస్, ఒకవేళ ట్రీట్ చేయకపోతే దీన్ని బ్లైండ్నెస్ వస్తుంది. దట్ కెనాట్ బి క్యూర్డ్, అంటే ఇంకెప్పటికీ బ్లైండ్గానే ఉండిపోతామన్నమాట. సో అట్లాంటి ఒక బ్యాక్టీరియల్ ఐ ఇన్ఫెక్షన్ అనమాట ట్రకోమా అనేది. సో ఇది ఒకరి నుంచి ఇంకొకళ్ళకి ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే త్రూ ఐలిడ్స్, నోస్, థ్రోట్ సెక్రీషన్స్, అంటే లైక్ ఏదైనా వాళ్ళు థ్రోట్ సెక్రీషన్స్ లైక్ దగ్గిన, తుమ్మిన ఇట్లాంటి వాటి వల్ల కూడా ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్ నుంచి ఇంకొకళ్ళకు స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో దీన్ని నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అనే కేటగిరీలో ఉండింది ఇది. అండ్ ఇట్ అఫెక్ట్స్ అరౌండ్ 150 మిలియన్ పీపుల్ గ్లోబల్లీ. సంవత్సరానికి 150 మిలియన్ పీపుల్ అఫెక్ట్ అయ్యేవాళ్ళు. అండ్ వాళ్ళల్లో 6 మిలియన్ పీపుల్కి బ్లైండ్నెస్ వచ్చేదానికి రిస్క్ ఉండే అవకాశం ఉన్నదన్నమాట. అండ్ ఇండియాలో ఇది చాలా ఎక్కువగా ఉండింది డ్యూరింగ్ 1950s and 60s. అప్పుడు ఇండియా నేషనల్ ట్రకోమా కంట్రోల్ ప్రోగ్రామ్ అని 63లో లాంచ్ చేసింది. తర్వాతే దాన్ని నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ NPCB కింద చేర్చడం జరిగిందనమాట. అండ్ 1971లో ట్రకోమా వల్ల ఇండియాలో 5% మంది బ్లైండ్నెస్కి గురవ్వడం జరిగింది. బట్ అది మళ్ళీ WHO కోఆపరేషన్ తోటి అండ్ ఇండియాలో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్ అని చెప్పి ఆ ప్రోగ్రామ్ వల్ల WHO వాళ్ళది సేఫ్ స్ట్రాటజీ అని చెప్పి ఒక స్ట్రాటజీ ఉంది. సో సర్జరీ, యాంటీబయాటిక్స్, ఫేషియల్ క్లెన్లీనెస్ అని చెప్పి ఇట్లాంటివి. సో ఆ స్ట్రాటజీ వల్ల అండ్ గవర్నమెంట్ మన నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ వల్ల దీనివల్ల ఈ 5% ఉన్నది కాస్త 1%కి రెడ్యూస్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనము కంప్లీట్గా అంటే నేషనల్ ట్రకోమాటస్ ట్రైకాసిస్ సర్వే అని చెప్పి ఒకటి సర్వే చేయడం జరిగిందనమాట. ఎక్కడెక్కడైతే ఈ ట్రకోమా ఎండమిక్గా ఉందో అట్లాంటి డిస్ట్రిక్ట్స్లో. ఆఫ్టర్ దిస్ సర్వే WHO ఫైనల్గా ఏమని తేల్చింది అంటే ఇండియా ఈజ్ నౌ ట్రకోమా ఫ్రీ, ఇండియాలో ట్రకోమా అనేది లేదు అని చెప్పి WHO డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇది పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం కాదు ఇంకా ఇండియాలో అని చెప్పి WHO రీసెంట్గా రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది వైరల్లా బ్యాక్టీరియల్లా అని ఒక చిన్న వర్డ్ చేంజ్ చేసి కూడా మనకి క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. పబ్లిక్ హెల్త్ కిందకి వస్తుంది ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఓకేనా, డిసీజెస్ అనే పర్టికులర్ టాపిక్ కిందకి రావడం జరుగుతుంది అనమాట. ఇది ఒక బ్యాక్టీరియల్ ఐ ఇన్ఫెక్షన్. ఓకే, అండ్ ఇది కంటేజియస్ కూడా, అంటే ఒకరి నుంచి ఇంకొకళ్ళకు స్ప్రెడ్ అవుతుంది కూడా. ఓకే, సింపుల్గా ఇది ఒక వర్డ్ బ్యాక్టీరియల్ బదులు వైరల్ ఐ ఇన్ఫెక్షన్ అని అయినా అడగచ్చు. ఓకేనా, సో ఇది 6th ఆర్టికల్. లెట్ us move on to the 7th ఆర్టికల్. 7th ఆర్టికల్ ఇది కల్చర్ రిలేటెడ్ టాపిక్ అనమాట. ఇది కల్చర్ కిందకి వస్తుంది. నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్. రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ యొక్క డెవలప్మెంట్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే గుజరాత్లోని లోథాల్లో. ఓకే, సో ఈ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని డెవలప్ చేసేది ఎవరు అని అంటే ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్.
ఓకే, సో ఇది దేనికి లోతాల్లోనే కడుతున్నారు మనకు ఆల్రెడీ తెలిసిందేదే దట్ లోతాల్ అనేది మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ కదా. సో టు షోకేస్ 4500 years ఓల్డ్ మ్యారిటైమ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, మన యొక్క మ్యారిటైమ్ హెరిటేజ్ ఎంత పాతది అని చెప్పడం కోసం అని చెప్పి ఇక్కడ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనే దాన్ని మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఒక లైట్ హౌస్ మ్యూజియం ని కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు, విచ్ ఈస్ సెట్ టు బి ద టాలెస్ట్ ఇన్ ద వరల్డ్లోనే అతి టాలెస్ట్ లైట్ హౌస్ మ్యూజియంగా కూడా ఇది అవ్వబోతోంది. ఇంకా లోతాల్ విషయానికి వస్తే ఇది హరప్పన్ సైట్ అని అన్నాం కదా, సదరన్ మోస్ట్ సైట్ ఆఫ్ హరప్ప. ఇది గుజరాత్ స్టేట్ కిందకి వెళ్తుంది. సో గుజరాత్ స్టేట్లో ఉన్న ఈ లోతాల్ అనేది 2200 BCకి చెందింది అని చెప్పి అంటారు. అండ్ ఇది వరల్డ్స్ ఎర్లియస్ట్ నోన్ డాక్ యార్డ్ అంటాం కదా. సో డాక్ యార్డ్ అనమాట లోతాల్ అనేది, డాక్ యార్డ్. సో ఇట్ కనెక్ట్స్ ద సిటీ టు ఏన్షియంట్ కోర్స్ ఆఫ్ సబర్మతి రివర్. ఇది సబర్మతి రివర్ ఒడ్డున ఉంది. అండ్ దీన్ని డిస్కవర్ చేసింది 1954లో ఎస్ఆర్ రావ్ అనే ఆయన. ఈ లోతాల్ అనేది ఒక ఇండస్ వ్యాలీ సైట్గా దీన్ని కనుక్కోవడం జరిగింది. అండ్ 2014లో దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ కూడా రావడం జరిగింది. అండ్ గుజరాత్లో ఉన్న మిగతా ఇంపార్టెంట్ హరప్పన్ సైట్స్ ఏవి అని అంటే సర్కోటడా అండ్ ధోలవీరా. లోతాల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లోతాల్ మీద చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి కల్చర్ హిస్టరీలో. అట్లాంటి లోతాల్ యొక్క మ్యారిటైమ్ హెరిటేజ్ని గుర్తిస్తూ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనే దాన్ని అక్కడ కన్స్ట్రక్ట్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దానికి యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అందుకని ఇది న్యూస్లో ఉంది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇక్కడ మీరు పర్టికులర్గా లోతాల్లో ఎక్స్కవేషన్స్లో ఏమేమి దొరికాయి ఇట్లాంటి పాయింట్స్ని కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది. పర్టికులర్గా లోతాల్ అనేది గుజరాత్లో ఉంది కాబట్టి గుజరాత్లోని మిగతా ఇంపార్టెంట్ హరప్పన్ సైట్స్ అయినటువంటి సర్కోటడా, ధోలవీరా, అక్కడ ఏమేమి రిమైన్స్ దొరికాయి, హార్స్ రిమైన్స్ ఇట్లాంటివి ఉన్నాయి కదా. సో అట్లాంటివి కూడా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇవి PIB 1 అక్టోబర్ నుండి 15 అక్టోబర్ వరకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అండ్ మనము ఈ మంత్ ఎండింగ్ తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ PIB అక్టోబర్ మంత్వి నెక్స్ట్ హాఫ్వి డిస్కస్ చేద్దాం. ఓకేనా. బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ అగైన్ దట్ దివాళీ సెలబ్రేషన్స్లో భాగంగా బిగ్ 5 కాంబో అని చెప్పి NCERT ఫౌండేషన్, తర్వాత CSAT కోర్సు, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్, ఈ 5 కలిపి ఈ 5 యొక్క కాంబినేషన్ ప్యాక్ అనమాట. యాక్చువల్గా మీరు ఈ 5 కనుక తీసుకుంటే 25,000 రూపీస్ అవుతుంది. బట్ మీకు ఈ 5 కాంబినేషన్ ప్యాక్లో మీకు 20,000కే ఇవ్వడం జరుగుతుంది, దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఇది దివాళీ ఆఫర్ కాబట్టి 31 అక్టోబర్ వరకు మాత్రమే ఉంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. అండ్ ఇది ఈ 5 కాంబో కదా. అండ్ APPSCకి సంబంధించి కూడా ఒక ఆఫర్ ఉంది, గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి. మనకి రీసెంట్గా నిన్ననే చైర్మన్ మేడం కూడా అపాయింట్ అవ్వడం జరిగింది. సో త్వరలోనే డేట్స్ కూడా చెప్తున్నారు, గ్రూప్ 2 మెయిన్స్వి చెప్పబోతున్నారు. అండ్ ఎక్కువ టైం కూడా ఉండదు, వితిన్ 60 days మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తారు అని అంటున్నారు. సో కాబట్టి మీరు 3 months కోర్స్ అయినా తీసుకోవచ్చు ఫర్ క్విక్ రివిజన్. ఓన్లీ 2,400 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. 1 year కోర్స్ అయితే 4,000 రూపీస్ అండ్ లైఫ్ టైం అయితే 7,200. ఎందుకంటే మనకి మళ్ళీ కొత్తగా కూడా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఇస్తారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు అని అంటున్నారు APPSCవి కూడా. సో మీరు 1 year ఆర్ లైఫ్ టైం కోర్సెస్ కూడా మీరు తీసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. అండ్ ఇది దివాళీ ఆఫర్ కాబట్టి అగైన్ దీనికి కూడా ఆఫర్ వ్యాలిడ్ టిల్ 31 అక్టోబర్ వరకు మాత్రమే అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో PIB అనాలిసిస్ ఫ్రమ్ 16th to 31st అక్టోబర్ వరకు PIBలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నిటిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే UPSC GS మొత్తము ప్లస్ బిగ్ 5 కాంబో, ఇవి రెండు కూడా కలిపి, అంటే దీంట్లో ఈ ప్యాకేజ్లో మొత్తం మీకు ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే
యూపీఎస్సీ జనరల్ స్టడీస్ సిలబస్లో ఉండే ప్రతి ఒక్క టాపిక్ కవర్ అవుతుంది. అండ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మొత్తం ఎన్సీఆర్టీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే అప్డేషన్ ఉంటుంది. ప్లస్ సీసాట్, దాంతోపాటు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్తో పాటు మెయిన్స్కి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా. సో అవుట్ అండ్ అవుట్ మీకు మొత్తం జనరల్ స్టడీస్ అంతా బేసిక్స్ ఎన్సీఆర్టీస్ దగ్గర నుంచి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ వరకు ఇంక్లూడింగ్ సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్కి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. సో బిగ్ 5 కాంబో ప్లస్ యూపీఎస్సీ జిఎస్ ప్యాకేజ్ మీద యాక్చువల్గా మీకు ఇది 65,000 రూపీస్ అవుతుందన్నమాట. బట్ దీని మీద ఫ్లాట్ 20,000 రూపీస్ ఆఫ్ తోటి జస్ట్ మీకు 45,000కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఆఫర్ కూడా మీకు 15th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంది. సో మీరు ఈలోపు ఈ కోర్సెస్ కనుక తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే లైక్ ఇంత పెద్ద డిస్కౌంట్ మళ్ళీ మీకు దొరకకపోవచ్చు. సో మీరు ఈ కాంబోకి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ LTXclasses.com. అండ్ ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు తీసుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒక్కసారి ఈ కోర్స్ని ఇది కనుక మీరు ఈ ప్యాకేజ్ని కనుక తీసుకున్నట్టయితే ఇంకా మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ యూపీఎస్సీ అటెంప్ట్స్కి అయినా కూడా మీరు వితౌట్ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిండేదే దట్ మనం పిఐబి ఎవ్రీ వీక్ పిఐబి చేసుకుంటాం కదా. సో అట్లా మనం చేసుకునే పిఐబి ఇవంతా కలిపి కన్సాలిడేటెడ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని పీడిఎఫ్ రూపంలో ఒక మ్యాగజైన్ లాగా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మంత్లీ పిఐబి మ్యాగజైన్ ఎవ్రీ మంత్ మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో లేటెస్ట్ అక్టోబర్ మంత్ మ్యాగజైన్ మీకు 19 రూపీస్కే అవైలబుల్ ఉంది మీరు కావాలి అని అనుకుంటున్నట్టయితే. ఎందుకంటే పిఐబి ఎవ్రీడే మనం యాక్చువల్గా ప్రతి ఒక్క మినిస్ట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి, అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రిలవెంటా కాదా అన్నది చెక్ చేసి ఎగ్జామ్కి ఏ కాంటెక్స్లో మనం దాన్ని చదవాలి అండ్ దాని బ్యాక్గ్రౌండ్లో దానికి సంబంధించి ఇంకా వేరే ఏమేమి చదవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మనం వర్కౌట్ చేసి కన్సాలిడేటెడ్గా మీకు మొత్తం పిఐబి రిలేటెడ్ ఆర్టికల్స్ అన్నీ ఒక చోట ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరు అక్కడ టైం సేవ్ చేసుకోవచ్చు బై పర్చేసింగ్ దీస్ కైండ్ ఆఫ్ మ్యాగజైన్స్. సో మన LTX క్లాసెస్ పిఐబి మ్యాగజైన్ అక్టోబర్ మంత్కి మీరు కావాలి అనుకున్నట్టయితే 19 రూపీస్కే యూ కెన్ గెట్ ఇట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ ఎట్లా తీసుకోవాలి ఏంటి అని యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ LTXclasses.com. ఓకే, సో లెట్ us start the video PIB analysis from 16th to 31st October. 16th నుంచి 31st October వరకు వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని 1 by 1 డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇండియా కమిట్స్ టు ఎథికల్ AI విత్ న్యూ EOI ఇనిషియేటివ్ అని చెప్పి ఉంది. సో ఎథికల్ ఏఐకి సంబంధించి ఇండియా ఏం కమిట్ అయ్యింది, ఈ EOI ఇనిషియేటివ్ అంటే ఏంటి, ఇది న్యూస్లో ఉంది కదా. సో దీని మీద అడిగేదానికి అవకాశం ఉందన్నమాట. అసలు ఇది న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే ఇండియా AI మిషన్ అనేది మనకు ఆల్రెడీ వచ్చింది. ఇది కరెంట్ అఫైర్స్ కాదు, ఇది పాతదే అనమాట. అయితే ఈ ఇండియా AI మిషన్ ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ సెలెక్టెడ్ 8 రెస్పాన్సిబుల్ AI ప్రాజెక్ట్స్ అగెయిన్స్ట్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్లోటెడ్ అండర్ సేఫ్ అండ్ ట్రస్టెడ్ AI పిల్లర్ ఆఫ్ ద ఇండియా AI మిషన్. సో మనకి ముందు ఈ EOI అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. EOI ఇనిషియేటివ్ కింద 8 రెస్పాన్సిబుల్ AI ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది అని చెప్పి న్యూస్లో ఉంది. సో ఈ 8 రెస్పాన్సిబుల్ AI ప్రాజెక్ట్స్ ఏంటి అనేది చూసే కన్నా ముందు అసలు ఫస్ట్ మనకి ఇది తెలియాలి అని అంటే ఇండియా AI మిషన్ అంటే ఏంటో తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియా AI మిషన్ గురించి చూద్దాం. ఓకే, సో ఇండియా AI మిషన్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఇనిషియేటివ్ టు ప్రమోట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ ఇన్ ఇండియా. ఇండియాలో AI ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి ఒక మిషన్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది అని అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ కంప్యూటింగ్ రిసోర్సెస్ని డెమోక్రటైజ్ చేయడము, డేటా క్వాలిటీని ఇంప్రూవ్ చేయడము అండ్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్స్ పెరిగేలాగా చేయడము. సో ఇది ఇండియా AI మిషన్ చేయడం అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎథికల్ ప్రాక్టీసెస్ని డెవలప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి, AI రిలేటెడ్ స్టార్టప్స్ని ప్రమోట్ చేయడానికి పెట్టిండేదే ఈ ఇండియా AI మిషన్ అనేది. సో ఈ ఇండియా AI మిషన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఫీల్డ్స్లో ఉపయోగపడుతుంది అంటే ఎక్కడెక్కడ ఫోకస్ చేస్తే ఇండియాకి బెటర్ అని అనుకొని ఫోకస్ చేస్తోంది అని అంటే హెల్త్ కేర్లో AI యొక్క యూజ్ ఎట్లుంటుంది, ఎడ్యుకేషన్లో, అగ్రికల్చర్లో, స్మార్ట్ సిటీస్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్,
సో ఇట్లాంటి వాటిల్లో రెస్పాన్సిబుల్ ఏఐ అంటే సొసైటీకి ఉపయోగపడే విధంగా ఏఐ రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఇన్నోవేషన్స్ ఏమేమి తీసుకొని రావచ్చు అనే దానికోసం ఏర్పాటు చేసిండైతే ఈ ఇండియా ఏఐ మిషన్ అనేదన్నమాట. సో ఈ ఇండియా ఏఐ మిషన్ అనేది ఏం చేసింది, ఇండియా ఏఐ అప్లికేషన్ డెవలప్మెంట్ పిల్లర్ అనే దాని కింద ఏం చేసిందంటే ఇట్ ప్రమోట్స్ ఏఐ సొల్యూషన్స్. వేటిల్లో ఇందాక చెప్పుకున్నాం కదా, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, అగ్రి, స్మార్ట్ సిటీస్, ఇన్ఫ్రా అని. సో వీటిల్లో ఏఐ రిలేటెడ్ అప్లికేషన్స్ మనం ఏమేమి తీసుకొని రావచ్చు అనే దాని గురించి చూసుకునేది అప్లికేషన్ డెవలప్మెంట్ పిల్లర్ అనమాట. అండ్ ఇండియా ఏఐ ఫ్యూచర్ స్కిల్స్ అంటే ఇప్పుడు రాబోయే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే లైక్ బయటికి పాస్ అవుట్ అయ్యి వచ్చే వాళ్ళకి కానీ లేదంటే మిగతా స్టూడెంట్స్కి కానీ ఫ్యూచర్లో కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఏఐ అనేదే ఇంకా ఫ్యూచర్ ఇప్పుడు కదా. సో వాళ్ళకి ఏఐ రిలేటెడ్ స్కిల్స్ని అందేలాగా చేయడం బై బ్రేకింగ్ డౌన్ ద బ్యారియర్స్. అంటే రూరల్ ఏరియాస్ వాళ్ళకి ఏఐ ఎడ్యుకేషన్ లేకపోవడము, ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడము, లేదా రూరల్ అర్బన్ గ్యాప్ కానీ రిచ్ పూర్ గ్యాప్ కానీ ఇట్లాంటి బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ డౌన్ చేస్తూ ఏఐ ఎడ్యుకేషన్ని స్టూడెంట్స్కి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్న అందరికీ అందేలాగా చూడడం ఇండియా ఏఐ ఫ్యూచర్ స్కిల్స్. నెక్స్ట్ ఇండియా ఏఐ ప్లాట్ఫామ్. ఇదేం చేస్తుంది అని అంటే ఏఐ రిలేటెడ్ డెవలప్మెంట్కి సంబంధించి ఇది ఒక వన్ స్టాప్ పోర్టల్ అని చెప్పచ్చు. అంటే ఏఐ రిలేటెడ్వి ఏవైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఏదైనా న్యూస్ కానీ, ఆర్టికల్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, తర్వాత ఫండింగ్, ఈవెంట్స్ ఇట్లాంటివి ఏవైనా సరే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఏదైనా మనం కోర్సెస్ నేర్చుకోవాలి అనుకున్నా కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి. అన్నీ కూడా మనకి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఒక దగ్గరే దొరుకుతుంది. దట్ ఈస్ ఇండియా ఏఐ ప్లాట్ఫామ్ అనమాట. అండ్ సో ఈ ఇండియా ఏఐ మిషన్ యొక్క ఏజెన్సీస్ లైక్ లీడింగ్ ఏజెన్సీస్ ఏవి ముందుకు తీసుకెళ్తున్నాయి ఇండియా ఏఐ మిషన్ వెనకాల ఉన్న సపోర్టింగ్ సిస్టమ్ ఏది అని అంటే నీతి ఆయోగ్, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు, అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో వీళ్ళందరూ కలిసి ఇండియా ఏఐ మిషన్ని నడుపుతున్నారనమాట. ఈ ఇండియా ఏఐ మిషన్ అంటే ఏమని చెప్పుకున్నాము, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, స్మార్ట్ సిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి ఫోకస్ ఏరియాస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడము, అండ్ ఒక వన్ స్టాప్ పోర్టల్ని క్రియేట్ చేయడము, తర్వాత స్టూడెంట్స్కి ఫ్యూచర్ స్కిల్స్ని నేర్పించడము, అండ్ ఈ వీటి రిలేటెడ్ ఆర్టికల్స్ కానీ, న్యూస్ కానీ, ఈవెంట్స్ కానీ అన్నీ ఒక దగ్గరే ఉండేలాగా చూసుకోవడము. ఇది ఇండియా ఏఐ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఆ ఇండియా ఏఐ మిషన్ తరపున ఇది ఒక 8 రెస్పాన్సిబుల్ ఏఐ ప్రాజెక్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపించింది, సెలెక్ట్ చేసింది అని చెప్తున్నాం. ఇప్పుడు ఏంటి అనేది చూద్దాం. ఇండియా ఏఐ మిషన్ అండర్ డిజిటల్ ఇండియా కార్పొరేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మైటీ మినిస్ట్రీ వాళ్ళు 8 రెస్పాన్సిబుల్ ఏఐ ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఓవర్ 2000 ప్రపోజల్స్. ఓకే, రకరకాల అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, కొన్ని స్టార్టప్లు, కొన్ని రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఇట్లా వీళ్ళు ఏఐకి సంబంధించిన ప్రాజెక్ట్స్ని ఒక 2000 ప్రాజెక్ట్స్ని పంపిస్తే వాటిల్లో ఇండియా ఏఐ మిషన్ 8 ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. 8 రెస్పాన్సిబుల్ ఏఐ ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేసిందనమాట. సో అక్కడ 8 చేసినా 9 చేసినా అది కాదు పాయింట్. అక్కడ పాయింట్ ఏంటి అంటే ఇండియా ఏఐ మిషన్ గురించి మనకు తెలియాలి, అది ఏం చేస్తుంది, అండ్ దాంతోపాటు దాని వెనకలు ఉన్నవి ఏంటి అంటే నీతి ఆయోగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మైటీ మినిస్ట్రీ, బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, మనకి ఎగ్జామ్లో అడగదగ్గ పాయింట్. సో ఇంకా సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అనే దానికి జస్ట్ ఊరికే ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు. ఆ 8 వేటికి సంబంధించినవి అంటే మెషిన్ అన్లర్నింగ్, అంటే లైక్ ప్రైవసీ, సెక్యూరిటీ, వీటిని దృష్టిలో పెట్టుకొని కొంత డేటా ఏదైతే ఉందో అది అవసరం మేరకు వాడుకొని ఆ తర్వాత వదిలేయడం, మర్చిపోవాలి దాని గురించి. సో టు ఫర్గెట్ ద స్పెసిఫిక్ డేటా పాయింట్స్ అదొకటి. దాని తర్వాత సింథటిక్ డేటాని జనరేట్ చేయడం గురించి ఒకటి. తర్వాత బయాస్ మిటిగేషన్, ఇది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ లైక్ మేజర్ క్రిటికల్ ప్రాబ్లం అనమాట. ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బయాస్డ్గా ఉంటుంది అని అంటున్నాం. సో ఆ బయాస్డ్ అనే దాన్ని తగ్గించాలి, పర్టికులర్లీ హెల్త్ కేర్ లాంటి సెన్సిటివ్ ఫీల్డ్స్లో అట్లా బయాస్డ్గా ఉండకూడదు. సో ఆ బయాస్ని రెడ్యూస్ చేయడం మీద ఫోకస్ పెట్టిండేవి కొన్ని అయితే. అండ్ ఎక్స్ప్లెయినబుల్ ఏఐ,
సో వాటికి సంబంధించి అంటే ఏఐ ట్రాన్స్పరెన్సీని పెంచే విధంగా ఉండేలాగా చేసినవి కొన్ని, అండ్ ప్రైవసీని ఎన్హాన్స్ చేసేలాగా తయారు చేసిన అప్లికేషన్స్ కొన్ని. సో ఇట్లా అండ్ దాంతోపాటు ఎథికల్ సర్టిఫికేషన్ నిష్పక్ష్ అనే పేరుతోటి, అంటే ఎథికల్ సర్టిఫికేషన్ అనమాట, లైక్ ఫెయిర్గా ఎథికల్గా ఉంటుంది ఏఐ అనే దానికి సంబంధించి నిష్పక్ష్ అనే ఒక టూల్ సెట్ని తయారు చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఏఐ అల్గారిథమ్స్ని ఆడిటింగ్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ అల్గారిథమ్స్ని ఆడిట్ చేయడం టు ఇంప్రూవ్ ద అకౌంటబిలిటీ అనమాట. అండ్ ఏఐ గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఉండేవి. సో ఇట్లా ఈ 8 రకాల రెస్పాన్సిబుల్ ఏఐ ప్రాజెక్ట్స్ని ఇండియా ఏఐ మిషన్ ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ 8 ఏంటి అని అడగరు, లేదా ఎన్ని అని కూడా అడగరు. ఇక్కడ అడిగే పాయింట్ అంతా ఇండియా ఏఐ మిషన్కి సంబంధించి అడుగుతారు. సో మనం ఆ బ్యాక్ డ్రాప్లో ఇండియా ఏఐ మిషన్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట. కమింగ్ టు ద సెకండ్ ఆర్టికల్, నీతి ఆయోగ్ టు లాంచ్ ఇంటర్నేషనల్ మిథనాల్ సెమినార్ అండ్ ఎక్స్పో పేవింగ్ ద వే ఫర్ సస్టైనబుల్ ఎనర్జీ ఫ్యూచర్. సో ఇక్కడ ఇంటర్నేషనల్ మిథనాల్ సెమినార్ అనేది జరిగింది. నీతి ఆయోగ్ లాంచ్ చేసిందనమాట దీన్ని. సో మిథనాల్ అనేది సస్టైనబుల్ ఎనర్జీ ఫ్యూచర్కి ఎట్లా పనికొస్తుంది, అసలు ఈ మిథనాల్ ఇండియాలో పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఇది ఎవరు పెట్టారు అంటే యూనియన్ మినిస్ట్రీ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ROTH వాళ్ళు, నితిన్ గడ్కరీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది దీన్ని ఢిల్లీలో. అండ్ ఇది ఆర్గనైజ్ చేసింది ఎవరు అంటే నీతి ఆయోగ్. సో ఎవరు ఇనాగ్రేట్ చేశారు ఇట్లాంటి పాయింట్స్ మనకు అనవసరము, ఆర్గనైజ్ చేసింది ఎవరు అంటే నీతి ఆయోగ్ వరకు చాలు. అండ్ ఇది మిథనాల్ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్లో మిథనాల్ ప్లే చేసే రోల్ గురించి చెప్పడం జరిగింది. సో ఇట్ హైలైటెడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బయోఫ్యూయల్స్. మిథనాల్ అనేది బయోఫ్యూయల్. సో మిథనాల్ లాంటిది గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్లో, అంటే ద వరల్డ్ ఈజ్ గెటింగ్ ట్రాన్సిషన్డ్ ఫ్రమ్ ద యూసేజ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ టు లైక్ ఈ రెన్యూబుల్ వాటికి మారుతోంది కదా. సో ఆ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ప్రాసెస్లో మిథనాల్ ప్లే చేసే కీ రోల్ గురించి డిస్కస్ చేయడానికి ఈ సెమినార్ అనేది నీతి ఆయోగ్ ఏర్పాటు చేసింది. సో ఇప్పుడు మనము ఈ కాంటెక్స్లో మనం ఏం చూడాలి అంటే మిథనాల్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సెమినార్ ఎవరు పెట్టారు అనే వరకు ఓకే నీతి ఆయోగ్, కానీ అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మిథనాల్ రోల్ ఇన్ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ అన్నట్టుగా దీని రిలేటెడ్ క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి అసలు ఈ సెమినార్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే ఎనర్జీ ఇండిపెండెన్స్ రావాలి మనకి, అంటే మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకూడదు, ఆత్మనిర్భరత అంటున్నాం కదా అదొకటి. అండ్ అగ్రికల్చర్ ఎకానమీ డెవలప్ చేయడము, తర్వాత ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ పెరిగేలాగా చేయడము. సో ఈ 3 ఆబ్జెక్టివ్స్ ఏమంటారంటే అదేమంటారు కొలేటరల్ బెనిఫిట్ అంటాం కదా. సో ఇక్కడ మనకి ఎనర్జీ ఇండిపెండెన్స్ రావడంతో పాటు మన అగ్రికల్చర్ ఎకానమీ స్ట్రెంథన్ అవుతుంది, ఫార్మర్స్కి ఉపయోగపడుతుంది. సో 3 అట్ ఏ టైం అచీవ్ చేయొచ్చు అనమాట ఇఫ్ వీ ఫోకస్ ఆన్ మిథనాల్. సో ఇప్పుడు మిథనాల్ యొక్క రోల్ ఏంటి గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్లో అనేది చూద్దాం. మిథనాల్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్ టు రెన్యూబుల్ ఎనర్జీ. ఎట్లా అనంటే మిథనాల్ అనే దాన్ని మనం ట్రాన్స్పోర్టేషన్కి వాడచ్చు, కుకింగ్కి వాడచ్చు, అండ్ పెట్రోలు, డీజిల్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, LPG, వుడ్, కిరోసిన్ వీటినన్నిటిని రీప్లేస్ చేస్తూ కూడా వాడచ్చు. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కుకింగ్లో వాడడం అంటే వీటిని రీప్లేస్ చేయడమే కదా. సో మిథనాల్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే కార్బన్ ఫుట్ ప్రింట్ తక్కువ, ఎందుకంటే మిగతా లిక్విడ్ ఫ్యూయల్స్తో కంపేర్ చేస్తే మిథనాల్ బర్న్ అయితే రిలీజ్ అయ్యే కార్బన్ తక్కువ, దాన్ని మనము కార్బన్ ఫుట్ ప్రింట్ అంటాం కదా. సో అది లో ఉంటుంది. తర్వాత క్లీన్ బర్నింగ్ అంటే ఇప్పుడు మనకి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లో వేరేవి ఇప్పుడు మనకి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవి కనుక బర్న్ అయితే కొంతమేర పర్టికులేట్ మ్యాటర్ అనేది ఉండిపోతుందన్నమాట. లైక్ దాన్నే మనము సూట్ అంటాం, సూట్ లేదా SOx అదేమంటారు సల్ఫర్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేవి ఎమిషన్స్ అవుతూ ఉంటాయన్నమాట. సో అట్లా కాకుండా మిథనాల్ అనేది కంప్లీట్గా ఎఫిషియెంట్గా బర్న్ అవుతుంది, లీవింగ్ నో పర్టికులేట్ మ్యాటర్. మనకి ఇప్పుడు ఢిల్లీలో PM 2.5 పొల్యూషన్ అంటాం కదా. సో అట్లాంటివి రాకుండా ఉండాలి అని అంటే మిథనాల్తో బర్న్ అయ్యే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ ఉండాలి. సో అది ఒకటి. సో ఫస్ట్ది ఏంటి లో కార్బన్ ఫుట్ ప్రింట్, రెండోది ఏంటి క్లీన్గా బర్న్ అవుతుంది, థర్డ్ ఏంటి రెన్యూబుల్ సోర్సెస్ నుంచి ఇది తయారవుతుంది. ఏంటి ఆ రెన్యూబుల్ సోర్సెస్? అగ్రికల్చర్ వేస్ట్, ఫారెస్ట్ రెసిడ్యూస్, డొమెస్టిక్ బయో వేస్ట్.
ఇప్పుడు ఇందాకనే మనం ఏమనుకున్నాము, ఢిల్లీలో పొల్యూషన్ అని అనుకున్నాం. ఢిల్లీలో పొల్యూషన్ ఎందుకు వస్తుంది అంటే పక్కనున్న హర్యానా స్టేట్లో ఈ క్రాప్ రెసిడ్యూస్ ఉంటాయి కదా, పంట కోతకు వచ్చిన తర్వాత తీసేసిన తర్వాత మిగిలిపోయిండేది, దాన్ని ఫార్మర్స్ అక్కడే తగలబెట్టేస్తారనమాట. సో ఆ మంటలు అక్కడి నుంచి వచ్చి అగ్రి వేస్ట్ అనేదంతా దాన్ని తగలబెట్టేసిన తర్వాత ఆ పొగ అంతా ఢిల్లీకి వచ్చి ఇక్కడ పొల్యూషన్ని క్రియేట్ చేస్తుంది. సో అట్లా దానివల్ల PM2.5 పొల్యూషన్ ఎక్కువ అవుతుంది ఢిల్లీలో. ఇప్పుడు చూడండి, అదే అగ్రికల్చర్ వేస్ట్ని కనుక ఇఫ్ వీ కెన్ కన్వర్ట్ ఇంటూ మిథనాల్, దెన్ అది మనకి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటి, ఈ పొల్యూషన్ తగ్గుతుంది వీళ్ళు తగలబెట్టరు కాబట్టి. రెండోది ఏంటి, అగ్రికల్చర్ వేస్ట్ కూడా ఉపయోగపడుతుంది అండ్ మిథనాల్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఫారెస్ట్ రెసిడ్యూస్, డొమెస్టిక్ బయో వేస్ట్, వీటన్నిటి నుంచి మనము మిథనాల్ని తయారు చేయొచ్చు. సో రెన్యూవబుల్ అవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది కాస్ట్ ఎఫెక్టివ్ కూడా, పెట్రోలు డీజిల్ కన్నా చీపరే మిథనాల్ అనేది. అండ్ ఇంకోటి ఏంటి, ఇవన్నీ అయినా కానీ ఇది ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ స్టోర్ చేసుకోవడం కానీ ఈజీ, ఎందుకంటే ఇట్ కెన్ బి ఇట్ ఈజ్ రూమ్ టెంపరేచర్లో అది లిక్విడ్గానే ఉంటుంది కాబట్టి. సో ట్రాన్స్పోర్ట్ ఈజీగా చేసుకోవచ్చు, తర్వాత స్టోర్ చేయడం కూడా ఈజీగానే స్టోర్ చేసుకోవచ్చు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మిథనాల్ వల్ల. లో కార్బన్ ఫుట్ ప్రింట్, క్లీన్ బర్నింగ్, రెన్యూవబుల్ సోర్స్ నుంచి తయారు చేస్తాము, కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ ఈజీ టు ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోర్. సో మిథనాల్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా. సో ఈ మిథనాల్ అనేది అందుకని మనకి గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనే దాని గురించి చెప్తున్నాం. అయితే ఇప్పుడు మనం ఈ సెమినార్ దాంట్లో ఏం జరిగింది, ఎవరెవరు మాట్లాడారు, ఎవరు వచ్చారు, ఇదంతా మనకు అనవసరం. ఇక్కడ పాయింట్ మిథనాల్ గురించి వచ్చింది, గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్లో కీ రోల్ అన్నాము. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా బెనిఫిట్స్ రిలేటెడ్వి ఏవైనా కొన్ని పాయింట్స్ లాగా ఇచ్చి అడగచ్చు ఒకటి. లేదు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, రెన్యూబుల్ ఎనర్జీ నుంచి పవర్ జనరేషన్ లేదా ట్రాన్స్పోర్టేషన్, కుకింగ్, వీటిల్లో ఎట్లా యూజ్ చేస్తాము ఇట్లా రాసేటప్పుడు మిథనాల్ అనే పాయింట్ మనం రాయొచ్చు. అండ్ ఇక్కడ మనము ఒక ఫ్యాక్ట్ చెప్పుకుందాము, దట్ మిథనాల్ ప్రొడక్షన్ ఇండియాలో ఎంత ఉంది ఏంటి అనే దాని గురించి ఒక పాయింట్ చూద్దాం. అదేంటి అంటే ఇండియా హ్యాస్ ఇన్స్టాల్డ్, మరి ఇంత ఉన్నప్పుడు ఇండియా ఏం చేస్తుంది మిథనాల్ ప్రొడక్షన్ రిలేటెడ్ అంటే, ఇన్స్టాల్డ్ ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ మిథనాల్ ఎంత ఇండియాది అనంటే 2 MT per annum అనమాట. అయితే నీతి ఆయోగ్ ప్రిపేర్ చేసిన ప్లాన్ ప్రకారము మనము 2025 కల్లా 20 MTకి దాన్ని పెంచుకోవాలంటే 10 times మన ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుకోవాలి అన్నది నీతి ఆయోగ్ యొక్క ప్లాన్ అనమాట. అదే నీతి ఆయోగ్ ఇంటర్నేషనల్ మిథనాల్ సెమినార్ని పెట్టడం జరిగింది. సో ఇక్కడ మిథనాల్ దాని ఇంపార్టెన్స్, ఇండియా కెపాసిటీ ప్రస్తుతం 2 MT, బట్ వీఆర్ ప్లానింగ్ టు ఇంక్రీజ్ ఇట్ టు 20 MT by 2025 అకార్డింగ్ టు నీతి ఆయోగ్ అనమాట. ఓకేనా. సో ఇది సెకండ్ ఆర్టికల్. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ ఆర్టికల్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని ఉంది కదా, ఇది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ దీనికి కొత్త చైర్పర్సన్ అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఇది ఒక చిన్న ఫ్యాక్ట్, కరెంట్ అఫైర్స్లో ఉన్న ఒక పాయింట్. సో కాబట్టి దాని గురించి చూద్దాము. ఎవరు అపాయింట్ అయ్యారంటే విజయ కిషోర్ రహత్కర్ అనే ఆమె అపాయింట్ అవ్వడం జరిగింది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్గా. అండ్ షీ విల్ బి ద 9th చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. సో ఇప్పుడు మనము ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది మనకి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, మనకి సిలబస్లో ఉంది కాబట్టి జస్ట్ దాని రిలేటెడ్ ఒక్కసారి క్విక్ రివిజన్ చేద్దాము. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది ఒక అటానమస్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బట్ ఇట్ ఈస్ అ స్టాచ్యుటరీ బాడీ. స్టాచ్యుటరీ బాడీ అంటే ఏంటి, ఒక యాక్ట్ కింద, ఒక చట్టం కింద, చట్టబద్ధత కలిగిన సంస్థ, స్టాచ్యూట్ కింద ఫామ్ అయింది కాబట్టి దాన్ని స్టాచ్యుటరీ బాడీ అంటాం కదా. సో ఇది 1992లో ఎస్టాబ్లిష్ అయింది అండర్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 1990 అనమాట. సో ఇది దేనికోసము అంటే ఇండియాలో ఉన్న ఉమెన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి ఏర్పాటు చేసిన సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. అండ్ ఇది ఏంటి అని అంటే ఉమెన్ రిలేటెడ్ రైట్స్ని అండ్ వాళ్ళ హక్కులకు ఏదైనా భంగం వాటిల్తే వాటి గురించి అడ్రస్ చేయడానికి అండ్ విమెన్ని ప్రొటెక్ట్ చేయడంలో కానీ వాళ్ళ రైట్స్ని ప్రమోట్ చేయడంలో కానీ గవర్నమెంట్కి ఏదైనా రికమెండేషన్స్ ఇవ్వడంలో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అండ్ ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యొక్క కంపోజిషన్ ఏంటి, దాంట్లో ఎవరెవరు మెంబర్స్గా ఉంటారు అంటే ఈ యాక్ట్ ప్రకారం, ఈ యాక్ట్లోని సెక్షన్ 3 ప్రకారము ఒక చైర్పర్సన్, 5 మంది మెంబర్లు, ఒక మెంబర్ సెక్రటరీ ఉంటారు. సో ఈ వీళ్ళనందరినీ సెంట్రల్ గవర్నమెంటే నామినేట్ చేస్తుంది.
ఓకే. సో ఈ చైర్పర్సన్ ఎవరు అని అంటే జస్ట్ దీనికి ఎలిజిబిలిటీ ఏదైనా ఉందా స్పెసిఫిక్గా అంటే అట్లేం లేదు, జస్ట్ కమిటెడ్ టు ద కాజ్ ఆఫ్ ఉమెన్. అంటే కొన్నిటికి ఎట్లుంటాయి అని అంటే ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్ యాజ్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ అనో లేదా సుప్రీంకోర్ట్ అనో అట్లా ఉంటాయన్నమాట. బట్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్కి అట్లాంటి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏమీ లేవు, జస్ట్ దే మస్ట్ బి కమిటెడ్ టు ద కాజ్ ఆఫ్ ఉమెన్ అనమాట. అట్లా ఇప్పుడు ఇందాక ఈ విజయ్ కిషోర్ రహాత్కర్ అని చెప్పుకున్నాం కదా, ఈమె చాలా విమెన్ యాక్టివిస్ట్ అనమాట. ఈమె చాలా ఫైట్ చేయడం జరిగింది విమెన్ కోసము. అండ్ ఈమె ఆల్రెడీ స్టేట్ ఉమెన్ కమిషన్ కి కూడా ఈమె వర్క్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి షీ వాజ్ కమిటెడ్ టు ద కాజ్ ఆఫ్ ఉమెన్ అని చెప్పి తనని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ మిగతా 5 మెంబర్లకి ఏదైనా ఉందా ఎలిజిబిలిటీ అని కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అని అంటే సో వాళ్ళకి జస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వేటిల్లో, లాలో, ఓకే, ట్రేడ్ యూనియనిజం, తర్వాత విమెన్ వాలంటరీ ఆర్గనైజేషన్స్కి చెందిన వాళ్ళు కానీ, అడ్మినిస్ట్రేషను, హెల్త్, ఎడ్యుకేషను, ఇట్లా ఈ ఫీల్డ్స్లలో ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక 5 మందిని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ అట్లీస్ట్ ఒక్క మెంబర్ అన్న ఎస్సీ లేదా ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు అయి ఉండాలి అనే కండిషన్ అయితే ఉంది. అండ్ వీళ్ళ టర్మ్ ఎంత అని అంటే చైర్పర్సన్ అండ్ ఎవ్రీ మెంబర్ వీళ్ళ టర్మ్ చైర్పర్సన్ది కానీ మెంబర్ది కానీ టర్మ్ ఎంత అంటే 3 years. సో అట్లా 3 years టర్మ్ తోటి చైర్పర్సన్ లేదా మెంబర్స్ అపాయింట్ అవుతారు. అండ్ అలా రీసెంట్గా అపాయింట్ అయిన నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యొక్క చైర్పర్సన్ ఎవరు అని అంటే శ్రీమతి విజయ కిషోర్ రహాత్కర్ అనే ఆమె అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే. సో ఇది నాన్ కాన్స్టిట్యూషనల్ బట్ ఏ స్టాచ్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 1990 యాక్ట్ కింద 92లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగిందనమాట. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళ రిమూవల్ ఎట్లా అని అంటే దే కెన్ బి రిమూవ్డ్, ద సెంట్రల్ గవర్నమెంట్ మే బై ఆర్డర్ రిమూవ్ ద చైర్పర్సన్. సో ఎవరినెవరిని రిమూవ్ చేయొచ్చు అంటే దానికి గ్రౌండ్స్ ఆఫ్ రిమూవల్ ఏంటి అంటే అడ్జడ్జ్డ్ ఇన్సాల్వెంట్ కానీ, లేదా పెయిడ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు వీళ్ళు అని తెలిసినా కానీ, లేదా వాళ్ళు ఇన్కేపబుల్ ఆఫ్ ఫంక్షనింగ్ అని తెలిసినా, అన్సౌండ్ మైండ్ అయినా, లేదంటే పబ్లిక్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా వీళ్ళు ఏదైనా చేశారు అని తెలిసినా కానీ, లేదా ఇఫ్ దే ఆర్ కన్విక్టెడ్ అండ్ సెంటెన్స్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ అన్ అఫెన్స్ అంటే ఏదైనా అఫెన్స్కి పాల్పడ్డారు అని తెలిసి శిక్ష పడినా, ఓకే. సో ఈ గ్రౌండ్స్ ఆఫ్ రిమూవల్ కింద ద చైర్పర్సన్ ఆర్ ద మెంబర్ కెన్ బి రిమూవ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో ఇది గ్రౌండ్స్ ఆఫ్ రిమూవల్ అనమాట. Coming to the 4th article, RCS UDAN celebrates 8 years in the service of nation. సో ఇది RCS UDAN స్కీమ్ అనేది 8 years అయిందనమాట స్టార్ట్ అయ్యి. సో దాని గురించి చూద్దాం, కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో ఈ సందర్భంగా ఈ ఉడాన్ స్కీమ్ కింద కొత్తగా PM ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్స్ని ఇనాగ్రేట్ చేశారు అని అంటే సహరాన్పూర్, రేవా, అంబికాపూర్ ఎయిర్పోర్ట్స్ని ఉత్తరప్రదేశ్లో, అండ్ సహరాన్పూర్ ఉత్తరప్రదేశ్లో, రేవా మధ్యప్రదేశ్, అంబికాపూర్ ఛత్తీస్గఢ్. సో ఈ 3 స్టేట్స్లో యూపీ, MP అండ్ ఛత్తీస్గఢ్లో 3 ఎయిర్పోర్ట్లని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. RCS అంటే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ కదా. సో చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయడం ఉడాన్ స్కీమ్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని పెట్టారు కదా. సో దీని కింద ఈ 3 ఎయిర్పోర్ట్స్ని కొత్తగా ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట PM. సో ఇది ఏ మినిస్ట్రీ కిందకి వెళ్తుంది? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. అండ్ ఇది 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీలో ఒక వైటల్ కాంపోనెంట్ అయిందనమాట. సో ఫస్ట్ ఉడాన్ ఫ్లైట్ 2017లో లాంచ్ చేశారు ఫ్రమ్ షిమ్లా టు ఢిల్లీ. చిన్న చిన్న ఊర్లని కనెక్ట్ చేయడము అనేది ఆ రీజనల్ కనెక్టివిటీ. దాని ద్వారా ఏంటంటే మొబిలిటీ పెరుగుతుంది, మొబిలిటీ పెరిగితే ఎకానమీ డెవలప్ అవుతుంది అన్న దాంతో సో ఈ రీజనల్ కనెక్టివిటీని డెవలప్ చేయడం కోసం పెట్టిండేదే RCS ఉడాన్ స్కీమ్ అనేది. అది 8 years కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ ఫ్లైట్ వాస్ ఫ్రమ్ షిమ్లా టు ఢిల్లీ అండర్ దిస్ స్కీమ్. సో ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. దీని పర్పస్ ఏంటి అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీని పెంచడము, ఎస్పెషల్లీ ఇన్ రిమోట్ అండ్ అండర్ సర్వ్డ్ రీజియన్స్ అనమాట. సో మామూలు జనాలకి కూడా, మాసెస్కి కూడా ఎయిర్ ట్రావెల్ని అఫోర్డబుల్గా చేయడము అన్నది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే ప్యాసింజర్స్కి సబ్సిడైజ్డ్ రేట్లకే సీట్లు వస్తాయి. అంటే ఎందుకు అనంటే
ఈ ట్రావెలింగ్ ఫీ అనే దాన్ని అప్పర్ లిమిట్ పెడతారనమాట. సో ఇనిషియల్లీ ఇట్ వాజ్ క్యాప్ టు 2500 రూపీస్ పర్ ప్యాసింజర్. మ్యాక్సిమం అంటే 2500 రూపీస్ కన్నా పర్ సీట్ ఛార్జ్ చేయడానికి లేదు అని ఇనీషియల్గా అప్పర్ లిమిట్ పెట్టడం జరిగిందనమాట. అండ్ తర్వాత ఆ వయబిలిటీ ఏదైతే మిస్ అవుతుందో, అంటే ఎయిర్లైన్స్కి నష్టం వస్తుంది కదా ఈ లో ఫేర్స్ పెట్టడం వల్ల, సో దాన్ని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటారు. త్రూ VGF గవర్నమెంట్ ఆ ఎయిర్లైన్స్ని కంపెన్సేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఆ నష్టం ఏదైతే ఉందో దాన్ని పూడ్చడానికి గవర్నమెంటే ఎయిర్లైన్స్కి సపోర్ట్ ఇస్తుంది. తర్వాత రీజనల్ కనెక్టివిటీ ఫండ్ అని చెప్పి, దీని ద్వారా ఏంటి అని అంటే ఈ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ని ఫండ్ చేయడానికి RCF రీజనల్ కనెక్టివిటీ ఫండ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఆన్ డిమాండ్ స్పెసిఫిక్ రూట్స్, తర్వాత అంటే ఎక్కడెక్కడ ఏ రూట్స్లలో అవసరం ఉంది అట్లాంటివి ఎయిర్లైన్సే అసెస్ చేసి ప్రపోజల్స్ని సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ తర్వాత రీసెంట్గా వచ్చిన చేంజెస్ ఏంటి అని అంటే, కరెంట్లీ ఈ స్కీమ్లో 5th ఫేజ్ రన్ అవుతోంది. సో ద డిస్టెన్స్ గ్యాప్ ఆఫ్ 600 కిలోమీటర్స్ అండ్ ఎయిర్ ఫేర్ క్యాప్స్ ఈజ్ రెడ్యూస్డ్, VGF ఈజ్ ఎన్హాన్స్డ్. సో వాటిని ఇంకా కొంచెము ఆ క్యాప్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం తగ్గించడం జరిగింది. అండ్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ని పెంచడం జరిగింది. సో దీని ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఎవరు అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇంత డెప్త్గా అక్కర్లేదు మనకి. RCS ఉడాన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం, లైక్ ఇది మనకి పర్టికులర్గా ఎకానమీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే టాపిక్లో ఎయిర్ ఇన్ఫ్రా వాటి కింద ఉడాన్ స్కీమ్ 8 years కంప్లీట్ అయింది కాబట్టి దీని మీద ఏదైనా క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంది. అండ్ దీని కింద కీ అచీవ్మెంట్స్ ఏంటి అని అంటే, ఇట్ జనరేటెడ్ ఎస్కలేటింగ్ డిమాండ్ ఫర్ న్యూ ఎయిర్ క్రాఫ్ట్. తర్వాత ఉడాన్ 3.0 వల్ల టూరిజం అనేది బాగా డెవలప్ అయ్యింది. సో ఎట్లా లైక్ ఏ ఏరియాస్ని కనెక్ట్ చేసింది టూరిజం ద్వారా, చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ పెట్టడం ద్వారా. ఖజురహో, మధ్యప్రదేశ్లో ఉన్న ఖజురహోకి, తర్వాత జార్ఖండ్లో ఉన్న దేవ్ఘర్, పంజాబ్లోని అమృత్సర్, తర్వాత లక్షద్వీప్లోని అగట్టి ఐలాండ్. సో ఇట్లా రిమోట్ ఏరియాస్లో ఉన్న వాటిలో కూడా టూరిజం డెవలప్ అయ్యింది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఉడాన్. ఎందుకంటే ఎయిర్ కనెక్టివిటీ ఉంది అని అంటే లైక్ పీపుల్ విల్ బీ అట్రాక్టెడ్ టు గో అండ్ సీ ద ప్లేసెస్ కదా. సో అందుకని. అండ్ తర్వాత ఎయిర్ కనెక్టివిటీ పెంచింది. ఫ్రమ్ ముండ్రా ఇన్ గుజరాత్ టు తేజు ఇన్ అరుణాచల్ ప్రదేశ్, కుల్లు ఇన్ హిమాచల్ ప్రదేశ్ టు సేలం ఇన్ తమిళనాడు. అట్లా వెస్ట్ టు ఈస్ట్ వరకు, నార్త్ టు సౌత్ వరకు RCS హ్యాస్ కనెక్టెడ్ మొత్తం 34 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ని ఈ ఉడాన్ స్కీమ్ కనెక్ట్ చేయడం జరిగింది. టోటల్గా దీని కింద 86 ఏరోడ్రోమ్స్ ఆపరేషనల్లో ఉన్నాయి. అండ్ రీసెంట్గా 3 ఎయిర్పోర్ట్స్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఒకటి సహరాన్పూర్ ఇన్ ఉత్తరప్రదేశ్, రేవా ఇన్ మధ్యప్రదేశ్, అంబికాపూర్ ఇన్ ఛత్తీస్గఢ్ అనమాట. సో ఇది ఉడాన్ స్కీమ్ వల్ల డెవలప్మెంట్స్ ఏంటి అని అంటే టూరిజంకి మంచి బూస్ట్ వచ్చింది అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, కమింగ్ టు ద 5th ఆర్టికల్, ఎక్సర్సైజ్ నజీమ్ అల్ బహర్. ఇట్లాంటివి మనకి డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్ రిలేటెడ్ ఇట్లా మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇవి ఏ కంట్రీస్ మధ్య జరుగుతాయి ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు. సో నజీమ్ అల్ బహర్ అనే ఎక్సర్సైజ్ ఇండియాకి ఒమన్కి మధ్య జరిగేది. ఇదొక బైలేటరల్ నావల్ ఎక్సర్సైజ్. ఇట్లా ఇదొక్క దాని నుంచే మనకి క్వశ్చన్ రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఏ 2 కంట్రీస్ మధ్య, ఇండియాకి ఒమన్కి మధ్య. తర్వాత ఇది యాన్యువల్దా లేకపోతే బైలేటరల్దా అంటే 2 yearsకి ఒకసారి జరుగుతుంది. తర్వాత ఇది మొత్తం అంటే లైక్ ఆర్మీదా, నేవీదా, లేకపోతే మిలిటరీ ఎక్సర్సైజా అంటే నావల్ ఎక్సర్సైజ్. సో ఇది గోవాలో జరిగింది ఈసారి. అండ్ INS త్రికండ్, తర్వాత డార్నియర్ మ్యారిటైమ్ ప్యాట్రోల్ ఎయిర్క్రాఫ్ట్, ఇవి 2 అంటే త్రికండ్ అనేది మన తరపున, రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ వెజల్ అల్సీబ్ పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇది ఫస్ట్ 1993లో స్టార్ట్ అయింది ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం అనేది. హార్బర్ ఫేస్, సీ ఫేస్ అని ఏవైనా నావల్ ఎక్సర్సైజెస్ ఇట్లా 2 phases పhases అన్నమాట. సో ఇంత డెప్త్గా అక్కర్లేదు మనకి, జస్ట్ 2 phases జరుగుతాయి వరకు గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ ఇండియా ఉమెన్ మధ్య జరిగే నసీమ్ అల్ బహర్ కాకుండా మిగతా ఇంకేం ఎక్సర్సైజెస్ జరుగుతాయంటే, నావల్ది వచ్చేసి నసీమ్ అల్ బహర్, నావల్ నసీమ్ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఆర్మీది వచ్చేసి అల్ నజా అనేది ఒకటి, ఎయిర్ ఫోర్స్ వచ్చేసి ఈస్టర్న్ బ్రిడ్జ్. సో ఇవి ఆర్మీది ఒకటి, ఎయిర్ ఫోర్స్ ఒకటి, నావల్ది ఒకటి. ఉమెన్కి ఇండియాకి మధ్య మొత్తం 3 exercises జరుగుతాయి. ఓకే, ఆర్మీది వచ్చేసి అల్ నజా, ఎయిర్ ఫోర్స్ వచ్చేసి ఈస్టర్న్ బ్రిడ్జ్, తర్వాత నావల్ది వచ్చేసి నజీమ్ అల్ బహర్ అనమాట. సో ఇది న్యూస్లో ఉంది.
ఎప్పుడు జరిగింది మనకి అక్టోబర్ 2024 ఇప్పుడు రీసెంట్గా అయింది ఈ 15 డేస్లో. సో కాబట్టి ఇది న్యూస్లో ఉంది, మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, కమింగ్ టు ద 6th ఆర్టికల్, 16th బ్రిక్స్ సమ్మిట్ 2024 ఇన్ కజాన్, కీ ఇన్సైట్స్ అండ్ సిగ్నిఫికెన్స్. 16th బ్రిక్స్ సమ్మిట్ రీసెంట్గా కంప్లీట్ అయింది కజాన్లో. సో దాని అసలు మనం బ్రిక్స్ ఒకసారి చూద్దాము, అండ్ తర్వాత 16th బ్రిక్స్ సమ్మిట్ యొక్క అజెండా, దాంట్లో అవుట్కమ్స్ ఏంటి, ఇట్లాంటిది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో నరేంద్ర మోడీ కరెంట్లీ రష్యాలో ఉన్నారు టు అటెండ్ 16th బ్రిక్స్ సమ్మిట్. సో రష్యాలోని కజాన్లో జరిగిందనమాట. అలాంగ్ విత్ జిన్పింగ్, తర్వాత సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా, వీళ్ళందరూ కలిసి బ్రిక్స్ సమ్మిట్లో దానికి సమ్మిట్కి అటెండ్ అవ్వడానికి వచ్చారనమాట. అండ్ ఇట్ ఈస్ హోస్టెడ్ బై ఆబ్వియస్లీ రష్యాలో జరుగుతుంది కాబట్టి రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కజాన్ సిటీలో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్ని హోస్ట్ చేయడం జరిగింది. దానికి మోడీ గారు అటెండ్ అయ్యారు. సో బ్రిక్స్ అంటే ఏంటి? బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, మనకు తెలిసిందే. అండ్ 2023 15th బ్రిక్స్ సమ్మిట్లో సౌత్ ఆఫ్రికాలో జరిగింది. మనకి ఇక్కడ 6 కంట్రీస్ వర్ ఇన్వైటెడ్ టు జాయిన్ ద అలయన్స్. కొత్తగా 6 యాడ్ అయ్యాయి, బ్రిక్స్ ప్లస్ అంటాము. అవి ఏవేవి అని అంటే ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇవి కొత్తగా యాడ్ అయ్యాయి. సో ఇది ఎక్స్పాండ్ అవ్వక ముందు అంటే 2023 కన్నా ముందే బ్రిక్స్ ప్లాట్ఫామ్ అని అంటే టోటల్గా వరల్డ్లో 42% ఆఫ్ ద పాపులేషన్ బ్రిక్స్ కంట్రీస్లోనే ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇండియా, చైనా రెండు మేజర్వి ఇందులోనే ఉన్నాయి కదా. సో టూ మోస్ట్ పాపులస్ నేషన్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి మొత్తం వరల్డ్లోనే 42% పాపులేషన్ బ్రిక్స్ గ్రూప్లో ఉంది. అండ్ ఏరియా వైజ్ చూస్తే 30% ఆఫ్ ద వరల్డ్స్ టెరిటరీ, అండ్ జీడిపి వైజ్ చూస్తే గ్లోబల్ జీడిపిలో 23%, అండ్ ట్రేడ్లో చూస్తే 18%. సో ఇవి మొత్తం ఫ్యాక్ట్స్ అబౌట్ బ్రిక్స్. ఇది ఎప్పుడు 2023లో ఈ ఎక్స్పాన్షన్ జరగక ముందు, కొత్తగా ఈ 6 యాడ్ అవ్వక ముందు, అండ్ నౌ ఇప్పుడు ఇంకా పెరిగింది అని చెప్పచ్చు, రైట్. సో ఈ ఫ్యాక్ట్స్ మనము యాజ్ ఇట్ ఈజ్ నేర్చుకోవాలి. బ్రిక్స్ రిలేటెడ్ ఐఆర్లో పర్టికులర్గా ఇట్లా ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ ఇన్ విచ్ ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్ అఫెక్టింగ్ ఇండియన్ ఇంట్రెస్ట్ అని ఒక పర్టికులర్ టాపిక్ ఉంది కదా. సో దాంట్లో బ్రిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రూపింగ్ మనకి. సో బ్రిక్స్ రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్ వస్తే ఇన్ ద వెరీ ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్లోనే మనము ఈ ఫ్యాక్ట్స్ రాయాల్సి ఉంటుంది. దట్ పాపులేషన్లో 42%, టెరిటరీలో 30, జీడిపిలో 23, ట్రేడ్లో 18%. ఈ ఫ్యాక్ట్స్ మనం బై హార్ట్ చేయాలి. అండ్ ఇది ఇప్పుడు ఈ 16th బ్రిక్స్ సమ్మిట్ యొక్క అజెండా ఏంటి అనేది చూద్దాం. దీని సెంట్రల్ థీమ్ ఏంటి అని అంటే the central theme uniting BRICS members is their disillusionment with the Western-led global governance, particularly in the economic sphere. So Western dominationకి సంబంధించి ఆ డామినేషన్ గురించి లైక్ దానికి ఆపోజిట్గా అని చెప్పచ్చు మనము. సో దిస్ సెంటిమెంట్ హ్యాస్ ఇంటెన్సిఫైడ్ ఫాలోయింగ్ ద శాంక్షన్స్ ఆన్ రష్యా ఆఫ్టర్ ఇట్స్ 2022 invasion of Ukraine, which raised concerns among global south nations about West పొటెన్షియల్లీ యూజింగ్ గ్లోబల్ ఫైనాన్షియల్ టూల్స్ యాజ్ వెపన్స్. సో ఇక్కడ ఏమంటున్నాము అంటే ఉక్రెయిన్ మీద దాడి తర్వాత రష్యా ఎప్పుడైతే ఉక్రెయిన్ మీద దాడి చేసిందో 2022లో, అప్పుడు వెస్ట్రన్ నేషన్స్ చాలా వరకు రష్యా మీద శాంక్షన్స్ పెట్టాయి. సో ఈ గ్లోబల్ సౌత్ నేషన్స్ అన్నీ పర్టికులర్గా ఈ వెస్ట్రన్ నేషన్స్ వాటి యొక్క ఫైనాన్షియల్ టూల్స్ని వెపన్స్గా ఎట్లా వాడుతున్నాయి అనే దాని గురించి వీళ్ళకి చాలా కన్సర్న్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ టూల్స్ని వెపన్స్గా వాడుతున్నారు మనకు అగెయిన్స్ట్గా అన్నట్టుగా వీళ్ళు కన్సర్న్స్ని రైజ్ చేస్తున్నారు అనమాట ఇన్ రెస్పాన్స్. అందుకని మరి బ్రిక్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ రిలయన్స్ ఆన్ ద యుఎస్ డాలర్ అండ్ ద స్విఫ్ట్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఫ్రమ్ విచ్ రష్యన్ బ్యాంక్స్ వర్ ఎక్స్క్లూడెడ్ ఇన్ 2022. సో యుఎస్ డాలర్ మనకి ట్రాన్సాక్షన్స్ అన్నీ త్రూ డాలర్స్ అవుతాయి కదా. సో డాలర్ డామినెన్స్ని తగ్గించడం కోసం మనం ఏం చేద్దాము అనే దాని మీద బ్రిక్స్ అనేది మెయిన్గా ఎయిమ్ చేస్తుంది. 2023లో బ్రెజిల్ ప్రెసిడెంట్ లులా కూడా ట్రేడింగ్ కరెన్సీ బ్రిక్స్కి ఒక సపరేట్ కరెన్సీ ఉండాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ఫోకస్ ఈ షిఫ్టింగ్ టు యూజింగ్ నేషనల్ కరెన్సీస్ ఫర్ బైలేటరల్ ట్రేడ్, రెడ్యూసింగ్ ఎక్స్పోజర్ టు కరెన్సీ ఫ్లక్చువేషన్స్ అండ్ డిపెండెన్స్ ఆన్ ద డాలర్. సో బ్రిక్స్ కంటూ ఈ బ్రిక్స్ నేషన్స్ మధ్య ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు
త్రూ డాలర్స్ కాకుండా మనకంటూ ఒక సపరేట్ కరెన్సీ పెట్టుకుందాము అన్న ప్రపోజల్ బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. అడిషనల్లీ చైనా ఏమంటోంది, ఈ స్విఫ్ట్ మెకానిజంకి ఒక ఆల్టర్నేటివ్ హ్యాస్ డెవలప్డ్ ఏ లిమిటెడ్ ఆల్టర్నేటివ్. లైక్ వైల్ కంట్రీస్ లైక్ టర్కీ కానీ బ్రెజిల్ కానీ వాటి గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకుంటున్నాయి, ఎందుకంటే వెస్ట్రన్ నేషన్స్కి అగెయిన్స్ట్గా. తర్వాత కరెన్సీ స్వాప్ ఫర్ ఎనర్జీ డీల్స్ ఆర్ ఆల్సో గెయినింగ్ పాపులారిటీ అనమాట. సో వీటన్నిటిని బట్టి మనకి ఏం తెలుస్తోంది అని అంటే వెస్ట్రన్ నేషన్స్ నుండి ఈ కంట్రీస్ అన్నీ ఫైనాన్షియల్ అటానమీని కోరుకుంటున్నాయి అనే కావాలి అనే మెయిన్ అజెండాతోటి 16th బ్రిక్స్ సమ్మిట్ జరిగింది. సో దీని మొత్తం అవుట్కమ్స్ ఏమున్నాయి, వీటిల్లో ఏం డిస్కస్ చేశారు అనేది అగైన్ ఒక సపరేట్ టాపిక్ కింద మనం డిస్కస్ చేద్దాము. ప్రస్తుతానికి బ్రిక్స్ సమ్మిట్ 16th ఎక్కడ జరిగింది అంటే రష్యాలోని కజాన్లో జరిగింది. సో దానికి ఎవరెవరు అటెండ్ అయ్యారు అన్నది చూసాము. దాని మెయిన్ అజెండా ఏంటి అనేది కూడా చూసాము. అగెయిన్స్ట్ US డాలర్ అండ్ వెస్ట్రన్ శాంక్షన్స్ ఆన్ ద గ్లోబల్ సౌత్ నేషన్స్ మీద ఎట్లా ఉన్నాయి అనే దాన్ని డిస్కస్ చేయడం జరిగిందనమాట. కమింగ్ టు ద 7th ఆర్టికల్, పిఎంఎస్ఎస్పి అనేది ఒక కొత్త స్కీమ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. పిఎంఎస్ఎస్పి అని అంటే పిఎం యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా. సో ఇది యూత్కి ఇచ్చే ఒక స్కాలర్షిప్ స్కీమ్ లాంటిది. ఇది దేనికి అని అంటే ఇది ఇంతకుముందు ఓబీసీస్కి, తర్వాత ఈబీసీస్కి, తర్వాత డీనోటిఫైడ్ ట్రైబ్స్కి వీళ్ళకందరికి ఇచ్చే స్కాలర్షిప్స్ అన్నింటినీ ఒకదాని కిందకి తెచ్చి ఒక అంబ్రెల్లా స్కీమ్ లాగా పెట్టడం జరిగింది. సో ఇది రకరకాల ఇనిషియేటివ్స్ లైక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ ఈబీసీస్, తర్వాత డీనోటిఫైడ్ ట్రైబ్స్ వాళ్ళకి ఇచ్చే అంబేద్కర్ ప్రీ మెట్రిక్ అండ్ పోస్ట్ మెట్రిక్ అంటే 10th ముందు 10th తర్వాత వాళ్ళకి ఇచ్చే స్కాలర్షిప్ స్కీమ్స్, వీటినన్నింటినీ కన్సాలిడేట్ చేసి ఇందాక చెప్పినట్టు ఒక అంబ్రెల్లా స్కీమ్ కిందకి తెచ్చారు. దట్ ఈస్ పిఎంఎస్ఎస్పి అనమాట. సో ఇది స్ట్రీమ్ లైన్ చేసేసింది ఇట్లాంటి స్కాలర్షిప్స్ అన్నిటినీ. ఎవరెవరివి, ఈబీసీవి, తర్వాత డినోటిఫైడ్ ట్రైబ్స్వి, ఓబీసీస్వి అందరివి కలిపి స్ట్రీమ్ లైన్ చేయడం జరిగిందనమాట. ఎందుకు అని అంటే ఇట్లాంటి వల్నరబుల్ గ్రూప్స్ యొక్క ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం కోసము అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ బ్యారియర్స్ని ఓవర్కమ్ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయాలి. 10th తర్వాత ఎక్కువగా డ్రాప్ అవుట్స్ అట్లా అవుతూ ఉంటారు కదా డ్యూ టు ఫైనాన్షియల్ బ్యారియర్స్, అట్లా లేకుండా చూడడం కోసం పిఎంఎస్ఎస్పి స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో ఇది ప్రీ మెట్రిక్ అంటే 9th to 10th క్లాస్లో వాళ్ళకి 10th ముందులో ఉన్న, తర్వాత పోస్ట్ మెట్రిక్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్న వాళ్ళకి ఇది ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే 9th and 10th ఫ్యామిలీ ఇన్కమ్ 2.5 lakh కన్నా తక్కువ ఉండాలి. సో ఇది ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఎవరు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎన్విరాన్మెంట్ కిందికి వెళ్ళే డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఈ పిఎంఎస్ఎస్పి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఏ ముగ్గురికి ఇది అప్లై అవుతుంది, ఓబీసీస్, ఈబీసీస్ అండ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్. ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనేది జనరల్గా మనము ఉండదు అని అనుకుంటాము, బట్ ఉంది, ఎస్టీస్ అని పెట్టచ్చు డీనోటిఫైడ్ ట్రైబ్స్ బదులు. సో కొంచెం చూసుకొని ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇట్లాంటి దాంట్లో చిన్న చేంజ్ ఇచ్చేసి తప్పిస్తూ ఉంటాడనమాట. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. 8th ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ ఇథనాల్ పుష్ ఎ పాత్ టు ఎనర్జీ సెక్యూరిటీ. మనం ఇందాకే మిథనాల్ గురించి చూసాం కదా, సేమ్ ఇప్పుడు ఇథనాల్ గురించి వచ్చింది. సో ఇథనాల్ ఎనర్జీ ఫ్యూచర్ అని చెప్పి ఎందుకు అంటున్నాం, ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏంటి, దాని రిలేటెడ్ కొన్ని పాయింట్స్ని ఇప్పుడు చూద్దాం. అసలు ఇప్పుడు ఈ ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏంటి, అసలు ఇథనాల్ని బ్లెండ్ చేయడం, దేంతో బ్లెండ్ చేస్తాము, పెట్రోల్ తోటి బ్లెండ్ చేస్తాం. అంటే పెట్రోల్లో కొంతవరకు ఇథనాల్ని కలుపుతాం. సో ఈ కలపడం అనేది ఎప్పటి నుంచి మొదలైంది, 2001లో పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ అయింది. సో ఈ ఇథనాల్ బ్లెండింగ్ అనేది టార్గెట్ ఎంత పెట్టుకున్నాం ఇప్పుడు అని అంటే టు అడ్వాన్స్ ద టార్గెట్ ఆఫ్ 20% ఇథనాల్ ఫ్రమ్ 2030 to 2025. అంటే 2025 కల్లా, యాక్చువల్గా 2030 అని అనుకున్నాము, బట్ 25 కల్లా పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ 20% చేయాలి అన్నది టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అసలు ఇథనాల్ అంటే ఇది ఒక ఇథైల్ ఆల్కహాల్ అనమాట. దీని కెమికల్ ఫార్ములా ఇక్కడ ఉంది, C2H5OH అని. సో ఇది షుగర్ కేన్ నుంచి, మెయిజ్, వీట్ ఇట్లాంటి వాటి నుంచి, అంటే స్టార్చ్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వాటి నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు మనం ఈ ఇథనాల్ని. ఎక్కువగా షుగర్ కేన్ మొలాసెస్ అంటే చెరుకు పిప్పి ఉంటుంది కదా, చెరుకు రసం తీసిన తర్వాత పిప్పి మొలాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఫర్మెంట్ చేసి దాని నుంచి మనం వీ కెన్ ప్రొడ్యూస్ ఇథనాల్ అనమాట. సో ఇది గ్యాసోలిన్తో మిక్స్ చేసి రకరకాల బ్లెండ్స్ని మనం తయారు చేయొచ్చు.
సో దీని అప్లికేషన్ ఏంటి అని అంటే ఇట్ కెన్ బి యూస్డ్ యాజ్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ సోర్స్ అండ్ ఆల్సో ఇండస్ట్రీస్లో వాడచ్చు యాజ్ కెమికల్ సాల్వెంట్ అండ్ ఆల్సో ఇన్ ద సింథసిస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇట్లా ఇండస్ట్రీస్లో సింథసిస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఆల్టర్నేట్ ఫ్యూయల్గా రకరకాలుగా ఇథనాల్ని వాడచ్చు. అండ్ ఆల్సో దీనికి మెడికల్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇట్ కెన్ బి యూస్డ్ యాజ్ యాంటీసెప్టిక్. మనకి ఏదైనా ఇంజురీ అయితే సెప్టిక్ అవ్వకుండా యాంటీసెప్టిక్గా వాడతాం కదా, సో దానిగా డిస్ఇన్ఫెక్టెంట్గా కూడా ఈ ఇథనాల్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏంటి అని అంటే ఇథనాల్ని గ్యాసోలిన్ తోటి మిక్స్ చేయడము. సో కామన్ బ్లెండ్స్ రకరకాలుగా అంటాం మనం. E10 అంటాం. E10 అంటే 10% ఇథనాల్ 90% గ్యాసోలిన్ అని. ఓకే, సో E15 అంటే 15%. ఈ నెంబర్ అనేది పర్సంటేజ్ ఆఫ్ ఇథనాల్ అండ్ రిమైనింగ్ గ్యాసోలిన్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో అట్లా E85% ఇథనాల్ 15% గ్యాసోలిన్ అట్లా అని చెప్పి ఇట్లా రకరకాలుగా బ్లెండ్స్ ఉన్నాయి. E10, E15, E85. దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే ఇథనాల్ మాలిక్యూల్లో ఆక్సిజన్ ఉంది కదా, సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఇందాక మనం మిథనాల్కి ఏదైతే చెప్పుకున్నామో అదే అంటే కంప్లీట్గా కంబషన్ అనేది జరుగుతుంది. సో ఎమిషన్స్ ఫ్యూ ఉంటాయన్నమాట. మనం ఇందాక చెప్పుకున్నాం కంప్లీట్ కంబషన్ ఉండకపోతే పర్టికులేట్ మ్యాటర్ ఈ సల్ఫర్ నైట్రోజన్ ఆక్సైడ్స్ రిలీజ్ అవుతాయి అని అన్నాం కదా, సో దానివల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వస్తుంది అని చెప్పి. సో అట్లా రాకూడదు అని అంటే దాంట్లో ఆక్సిజన్ ఉంటే అది కంప్లీట్గా బర్న్ అవుతుంది. సో ఇథనాల్లో ఆక్సిజన్ ఉంది కాబట్టి కంప్లీట్గా బర్న్ అయ్యి ఎమిషన్స్ అనేవి తగ్గుతాయి. సో అందుకే మనం దీన్ని పెట్రోల్ తోటి కలుపుతున్నాము. ఆ టార్గెట్ ఏంటి 2025 కల్లా 20% పెట్రోల్లో ఇథనాల్ బ్లెండ్ చేయాలి అన్నది టార్గెట్గా పెట్టుకున్నాం అనమాట. సో ప్రస్తుతం ఎంత ఉంది? యాజ్ ఆఫ్ మార్చ్ 2024 98% ఆఫ్ ద ఫ్యూయల్ యూస్డ్ ఇన్ ద రోడ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ కమ్స్ ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్. 2% మాత్రమే ఇథనాల్ లాంటి బయోఫ్యూయల్స్ నుంచి వస్తుంది. ఈ బయోఫ్యూయల్ అన్నది కీవర్డ్. మనకి బయోఫ్యూయల్ పాలసీ మీద డైరెక్ట్గా క్వశ్చన్స్ చాలాసార్లు అడగడం జరిగింది మెయిన్స్లో. ఓకే, బయోఫ్యూయల్స్ టైప్స్, వాటి అప్లికేషన్స్ ఏంటి అన్నది అడిగారనమాట. సో ఇథనాల్ అనే దాన్ని మనం బయోఫ్యూయల్ అంటాం బికాస్ వీఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ లైక్ ప్లాంట్స్ కదా, స్టార్చ్ ఉన్న వాటి నుంచి వస్తున్నాయి అని. సో దాన్ని బయోఫ్యూయల్ అంటాం అనమాట. సో 2% మాత్రమే ఈ బయోఫ్యూయల్స్ ఉన్నాయి, మిగతా 98% ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచే వస్తున్నాయన్నమాట. దిస్ డిపెండెన్సీ ఆన్ ఫాజిల్ ఫ్యూయల్స్ presents challenges related to the energy security. సో మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్నాము అండ్ ఫారిన్ కరెన్సీ అవుట్ఫ్లో, ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనకు డాలర్స్లో మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఫారిన్ కరెన్సీ అవుట్ఫ్లో ఉంటుంది అండ్ అంతేగాక ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కూడా ఎక్కువ, పొల్యూషన్ కూడా పెరుగుతోంది. సో ఈ మూడింటిని అడ్రస్ చేయాలి అంటే ఏంటి? బయోఫ్యూయల్స్ని పెంచుకోవాలి. విత్ ఇథనాల్ బ్లెండింగ్ ఇండియా హ్యాస్ ఎ ప్రామిసింగ్ ఆపర్చునిటీ టు రెడ్యూస్ ద డిపెండెన్స్ ఆన్ ఇంపోర్టెడ్ ఆయిల్ వైల్ అడ్రసింగ్ ద ఎన్విరాన్మెంటల్ కన్సర్న్. సో ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ని అడ్రస్ చేయొచ్చు అండ్ ఆ డిపెండెన్సీని కూడా మనము తగ్గించుకోవచ్చు. ఎప్పుడు మనము ఈ ఇథనాల్ లాంటి బయోఫ్యూయల్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెడితే, ఇందాక చెప్పుకున్నట్టు మిథనాల్ కానీ ఇప్పుడు ఇథనాల్ కానీ. సో ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అని ఇండియా స్టార్ట్ చేసింది, 2003లోనే మొదలుపెట్టింది. సో ఇది దేనికి అని అంటే ఇథనాల్ని ప్రమోట్ చేయడం కోసము. దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇంపోర్ట్ డిపెండెన్స్ని తగ్గించడము, ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్, ఫార్మర్స్ని కూడా సపోర్ట్ చేయడం. ఎట్లా ఫార్మర్ని సపోర్ట్ చేస్తాయి? ఈ షుగర్ కేను, మొలాసెస్, కార్న్, ఇట్లా మిగతా క్రాప్స్ ఇవంతా కూడా వేస్టేజే కదా. సో దాని నుండి అది కనుక వాళ్ళు సేల్ చేసుకున్నట్టయితే వాళ్ళకి అడిషనల్ ఇన్కమ్ వచ్చినట్టే కదా. సో ఫార్మర్స్కి కూడా సపోర్ట్ వస్తుంది. దీంట్లో కీ కాంపోనెంట్స్ ఏమున్నాయి అంటే బ్లెండింగ్ టార్గెట్స్ పెట్టుకునేది ఇండియా ఎంత అంటే నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్, ఇందాక చెప్పుకున్నాం కదా, ఇదే క్వశ్చన్గా అడిగింది 2018 పాలసీ. సో ఇదేంటి 25 కల్లా ఇథనాల్ టార్గెట్ 20% అని చెప్పడం జరిగింది అండ్ ఇది ఫేజెస్గా రోల్ అవుట్ చేస్తున్నారు. అండ్ దీనికోసం అని చెప్పి దీనికి కావాల్సిన అంటే లైక్ ఇథనాల్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం సరే, స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్, వీటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, దాన్ని కూడా డెవలప్ చేయడము అండ్ ఈ ఇథనాల్ బ్లెండింగ్ ప్లాంట్స్, ఈ ప్రొడక్షన్, వీటికి కావాల్సినటువంటి పెట్టే వాళ్ళకి ఇన్సెంటివ్స్, సపోర్ట్ ఇవ్వడము. సో ఇవన్నీ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాంలోని కాంపోనెంట్స్. మరి దీని యొక్క అచీవ్మెంట్స్ ఏంటి అని అంటే 23-24 ఇయర్కి గాను మొత్తం ఎంత ఇథనాల్ బ్లెండ్ చేశాము అంటే 13% ఆఫ్ ఇథనాల్ వాజ్ బ్లెండెడ్. తర్వాత దీని అర్థం ఏంటి అని అంటే 2014లో జస్ట్ 1.53% ఉన్నింది, అది ఇప్పుడు 24కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 15%, అంటే 10 times ఇంక్రీజ్ అయింది అని చెప్పచ్చు కదా. అండ్ మనం అంబిషియస్ టార్గెట్ పెట్టుకున్నాము దట్ 2025 కల్లా 20%
ఇథనాల్ని మనం బ్లెండ్ చేసేయాలి అని. సో ప్రజెంట్ 15% ఉంది. సో 1 ఇయర్లో ఇంకో 5% పెరిగి 20% ఇథనాల్ బ్లెండ్ చేయాలి, పెట్రోల్లో 20% ఇథనాల్ని మిక్స్ చేయాలి అన్నది టార్గెట్గా పెట్టుకున్నాము. సో ఇది ఇథనాల్ వల్ల ఉండే యూజెస్. ఈ ఎనర్జీ ట్రాన్సిషన్లో ఇథనాల్ యొక్క రోల్ ఏంటి అని కూడా మనం చూడడం జరిగింది. ఈ ఫ్యాక్ట్స్ పర్టికులర్గా మనం మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఇవి 16th నుండి 31st అక్టోబర్ వరకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ పిఐబి. సో ఈ పిఐబి ఆర్టికల్స్ అన్నిటికీ రిలేటెడ్ మీకు ఏదైనా మీకు నోట్స్ కావాలి అన్నట్టయితే లైక్ యాజ్ ఐ సెడ్ పిఐబి అక్టోబర్ మ్యాగజైన్ మీరు పర్చేస్ చేయొచ్చు జస్ట్ ఫర్ 19 రూపీస్. అండ్ ఇందాక చెప్పినట్టు యూపీఎస్సీ జిఎస్ ప్లస్ బిగ్ 5 కాంబోని కూడా మీరు నవంబర్ 15th లోపు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్ మోర్ క్లారిఫికేషన్స్ ఆర్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ ద నెంబర్ as provided here, and you can go through the website ltxclasses.com. That's it for today. Thanks for listening. All the best. Bye.